హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామన్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మనం బ్రాంచ్ అకౌంటింగ్ గురించి అండి టోటల్ గా మొత్తం కూడా ఈ ఒక వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఆల్రెడీ ఒక 5 or 6 పార్ట్స్ గా చేసేసి నేను బ్రాంచ్ అకౌంటింగ్ డిపెండెంట్ బ్రాంచ్ అలాగే ఇండిపెండెంట్ బ్రాంచ్ కూడా ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసేసామండి మనం. అయితే ఈ వీడియోలో మనం ఏంటి అంటే అలా 3 or 4 పార్ట్స్ అలా చూసుకుని మీరు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అలా చూసుకుని వెళ్ళడం కన్నా జస్ట్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు 1 or 2 days ముందు మీ రివిజన్ గా పక్కన ఆ 1 hour ఎంత టైం పడుతుందో చూద్దాం. మనం 1 hour అవ్వచ్చు, లేదంటే 2 hours అవ్వచ్చు. మీరు జస్ట్ అలా జరుపుకుంటా వీడియోని వెళ్ళిపోతే అర్థమయ్యేటట్టుగా ఈ వీడియో ఉంటదండి. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా కంప్లీట్ చేద్దాం మనం. June 24, అలాగే December 24, నెక్స్ట్ December 23, ఈ 3 పేపర్స్ కూడా మనం ఈ 3 పేపర్స్ లో 6th ప్రాబ్లమ్ గా అప్లోడ్ చేశారండి. 7 marks వచ్చింది ఈ 3 పేపర్లో కూడా. అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఆల్రెడీ ఇండివిజువల్ వీడియోస్ కూడా చేసేసామండి, మన ప్లేలిస్ట్ లో కూడా ఉన్నాయి. మీకు క్లియర్ గా ఇంకా కావాలి అంటేనేమో ఆ వీడియోస్కి వెళ్ళండి, లేదండి రివిజన్ లాగా ఉపయోగపడాలంటే కనుక ఈ వీడియోకి రండి మీరు. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ మనం షేర్ చేద్దామండి ఇప్పుడు. రైట్, ఇదిగోండి బ్రాంచ్ ఇంక్లూడింగ్ ఫారిన్ బ్రాంచ్ గురించి చెప్పలేదండి. ఓన్లీ బ్రాంచ్ సంబంధించి మనం డిపెండెంట్ బ్రాంచ్ అది కూడా కంప్లీట్ చేద్దాము. మనకి ప్రీవియస్ పేపర్స్ చూస్తే డిపెండెంట్ బ్రాంచ్ నుంచి ఇచ్చారు మొత్తం కూడా. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. చూడండి, బ్రాంచ్ అకౌంటింగ్. బ్రాంచ్ అకౌంటింగ్, బ్రాంచ్ కన్సైన్మెంట్ అకౌంటింగ్ చూసాం కదండి. కన్సైన్మెంట్ అకౌంటింగ్ అంటేనే బ్రాంచెస్ ఏమి ఉండవు. కన్సైనీని ఒక ప్లేస్ లో, కన్సైనీ అంటే అక్కడ ఒక పార్టీ కావచ్చు, అంటే ఒక సంస్థ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, నియమించుకుని గూడ్స్ అమ్ముతాడు అతని ద్వారా. ఇక్కడ ఏంటి అంటే బ్రాంచ్ అకౌంటింగ్ లో హెడ్ ఆఫీస్ బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తుందండి వేరు వేరు ప్లేసెస్ లో. సో దాన్ని బ్రాంచ్ అకౌంటింగ్ అంటారు. అయితే మనకి టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ చూస్తామండి మనం. ఫస్ట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే, ఫస్ట్ వచ్చేటప్పటికి నీకు డొమెస్టిక్ బ్రాంచ్ అంటే హెడ్ ఆఫీసు నీకు మన కంట్రీలోనే ఉంటుంది, సేమ్ కంట్రీలో ఉంటుంది. అలాగే బ్రాంచెస్ కూడా సేమ్ కంట్రీ. ఇవి ఫారిన్ బ్రాంచెస్ అండి. ఫారిన్ బ్రాంచెస్, విదేశీ బ్రాంచ్లు అన్నమాట, ఫారిన్ బ్రాంచెస్. ఓకేనా. ఇప్పుడు మనం డొమెస్టిక్ బ్రాంచెస్ ఆర్ ఇన్లాండ్ బ్రాంచెస్ గురించి మాట్లాడదామండి. ఈ డొమెస్టిక్ బ్రాంచెస్ లో మళ్ళీ మనకు వచ్చేటప్పటికి 2 టైప్స్ అండి. మనకి ఒకటేమో డిపెండెంట్ బ్రాంచెస్, సెకండ్ వన్ వచ్చేటప్పుడు ఇండిపెండెంట్ అంటే ఆధారపడనటువంటివి, స్వతంత్ర బ్రాంచీలు అన్నమాట ఇవి. అంటే హెడ్ ఆఫీస్ మీద ఆధారపడే బ్రాంచులనేమో డిపెండెంట్ బ్రాంచెస్ అని అంటారండి. హెడ్ ఆఫీస్ మీద ఆధారపడకుండా ఇవే సొంతంగా గూడ్స్ కొనుక్కుని అమ్ముతా ఉంటాయి. వాటిని ఇండిపెండెంట్, స్వతంత్ర బ్రాంచులు అంటారు. ఇవి ఆధారిత బ్రాంచెస్ అన్నమాట. సరే, ఈ డిపెండెంట్ బ్రాంచెస్ లో మళ్ళీ ఎన్ని టైప్స్ లా అంటే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అకౌంటింగ్ ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మనం 4 types లో నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇదిగోండి. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి బ్రాంచ్ డెటార్స్ మెథడ్ అండి. బ్రాంచ్ డెటార్స్ మెథడ్ ఎగ్జామ్ లో ఇచ్చినాడు. ఇది ఇచ్చింది ఎప్పుడు అంటే ఈ మెథడ్ December 2024 కి మీ ముందున్న బ్యాచ్ రాశారండి. తర్వాత స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అండి ఇంకోటి. ఇది వచ్చేటప్పటికి ఇది కూడా మనకి జూన్ ఆర్ చూద్దాం ఇచ్చారు. ఇది కూడా 7 marks కి ఇచ్చారు. తర్వాత ఫైనల్ అకౌంట్స్ మెథడ్. దీంట్లో ఒకటి కాస్ట్ బేస్ అంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేస్తామండి. నెక్స్ట్ ఇంకోటి కూడా మనకి ఏంటి అంటే ఫైనల్ అకౌంట్స్ మెథడే. ఇదేంటి అంటే హోల్సేల్ ప్రైస్. ఇది ఎగ్జామ్ కి ఇచ్చారు. హోల్సేల్ ప్రైస్ ఇదేమో కాస్ట్ ప్రైస్. ఓకేనా. అలాగే బ్రాంచ్ డెటార్స్ మెథడ్ ని ఇంకొక పేరు ఉందండి దీనికి. ఇంకో నేమ్ ఏమని పిలుస్తారు అంటే దీన్ని బ్రాంచ్ డెటార్స్ మెథడ్ ఆర్ సింథటిక్ మెథడ్ అండి. సింథటిక్ మెథడ్ అంటే చిన్న చిన్న బ్రాంచెస్ కి పనిచేస్తుంది ఇది.
సింథటిక్ మెథడ్ అన్నమాట. అంటే మొత్తం ఏమి కూడా దీంట్లో అన్ని అకౌంట్స్ వేయరండి. ఓన్లీ మనకి బ్రాంచ్ అకౌంట్ ఒకటి డెటార్స్ అకౌంట్ ఒకటి వేస్తా ఉండడం జరుగుతూ ఉంటది. సో దీన్ని ఏమంటారు అంటే సింథటిక్ మెథడ్ అంటారు. నెక్స్ట్ స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అంటేనేమో ఎనలైటికల్ మెథడ్ అంటే ఇది కొంచెం ఎక్కువగా మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతాయో బల్కీగా అవి అన్ని కూడా అంటే ఏంటి, స్టాక్ అకౌంట్ ఓపెన్ చేస్తారండి, తర్వాత డెటాస్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, తర్వాత ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, తర్వాత క్యాష్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమైనా అసెట్స్ ఉంటే అసెట్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఈ మనం ఏవైతే స్టాక్ గూడ్స్ ఉన్నాయో వాటిని ఇన్వాయిస్ ప్రైస్ కనుక మనం రాస్తే లోడింగ్ రైట్ ఆఫ్ చేయడానికి కోసం దాని నెక్స్ట్ బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటారనమాట. అంటే బ్రాంచ్ స్టాక్ అకౌంట్, బ్రాంచ్ డెటార్స్ అకౌంట్, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ అకౌంట్, క్యాష్ అకౌంట్, తర్వాత పిఎండ్ఎల్ అకౌంట్, అసెట్స్ అకౌంట్, ఇలా ఒక 7-8 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. దేంట్లో అంటే స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ లో. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్ అకౌంట్స్ మెథడ్ వచ్చేటప్పటికి కాస్ట్ ప్రైస్ మెథడ్ లేదా హోల్సేల్ ప్రైస్ మెథడ్. మనకి ఈ మూడు కూడా ఇది ఒక పేపర్ లో వచ్చిందండి. నెక్స్ట్ ఇది ఒక పేపర్ లో వచ్చింది. ఇది మొత్తం కూడా 3 టైమ్స్ వచ్చింది. ఇది మాత్రం డిసెంబర్ 2024 లో మొన్న ఇచ్చారు. ఇది ఒకసారి చూడాలి, డిసెంబరా లేదా జూన్ అనేది చూడాలండి. అది చూసి చెప్దాం. ఓకే అండి, క్లియరే కదా. రైట్. ఇక మనం సబ్జెక్ట్ లోకి సిఎంఏ దీంట్లోకి వెళ్ళిపోదామండి. బ్రాంచ్ అకౌంటింగ్ 6.1 చూద్దాం. లైన్ మనకి ఇదిగోండి మెథడ్స్ చెప్పాను కదా నేను. డెటార్స్ మెథడ్ ఆర్ సింథటిక్ మెథడ్, స్టాక్ డెటార్స్ మెథడ్ ఆర్ స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ ఆర్ ఎనలైటికల్ మెథడ్, ఫైనల్ అకౌంట్స్ మెథడ్, కాస్ట్ బేసిస్, ఫైనల్ అకౌంట్స్ మెథడ్ ఆన్ హోల్సేల్ ప్రైస్ బేసిస్. ఇవి సరే. డెటార్స్ మెథడ్ లో ఏమేం రాస్తారు అని చెబుతున్నారండి. ఇక్కడ చూద్దాము, తర్వాత నేను మళ్ళీ చెప్తాను. అండర్ దిస్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్, హెడ్ ఆఫీస్ మెయింటైన్ సెపరేట్ బ్రాంచ్ అకౌంట్ ఫర్ ఈచ్ బ్రాంచ్ which appears as debtors in books of head office. Hence, the head office has right to claim the money arising out of operations carried out by the branch after meeting the necessary expenses of branch. Primarily, head office adopts debtor method or synthetic method for its dependent branch accounting, which generally small scale and size small scale. Next, this method is also called the synthetic method, right? సరే. ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ గా ఎంట్రీస్ కూడా ఏం అవసరం లేదు. మనం అకౌంట్స్ బ్రాంచ్ అకౌంట్ ఎలా వేస్తామో ఫస్ట్ మెథడ్ బ్రాంచ్ అకౌంట్ ఆర్ సింథటిక్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చారు, దీని ప్రకారంగా చెప్తా నేను. ఇదిగోండి, ఫస్ట్ మనకి ఎలా అడుగుతారు సమ్ చూడండి. టీకే ట్రేడర్స్ ఆఫ్ అస్సాం హ్యాస్ ఏ బ్రాంచ్ ఎట్ ముంబై. ద బ్రాంచ్ రిసీవ్స్ ఆల్ సప్లై ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద హెడ్ ఆఫీస్ అస్సాం అంట. హెడ్ ఆఫీస్ అస్సాం అండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేటింగ్ టు ముంబై బ్రాంచ్ ఫర్ ద year ending March 31st 2022, prepare a branch account and goods sent to branch account. ఇది నార్మల్ గా మనం కన్సైన్మెంట్ అకౌంట్ లో వేస్తాం కదా అంటే అలాంటిదే ఇన్ ద బుక్స్ ఆఫ్ ద హెడ్ ఆఫీస్. రైట్. ఇప్పుడు అర్థమైంది కదండి అసలు విషయం. నేను కన్సైన్మెంట్ చెప్పుకున్నాను మీకు. ఏంటి అంటే కన్సైన్మెంట్ లో కన్సైనీకి గూడ్స్ పంపిస్తాడు. ఎందుకు అంటే సేల్స్ ని పెంచుకోవడానికి. ఇక్కడ ఏమవుతుంది అంటే కన్సైనీ అనేటటువంటి ఒక ఏజెంట్ కాకుండా కొన్ని బ్రాంచ్లను పెట్టుకుని హెడ్ ఆఫీస్ ఏం చేస్తుంది అంటే మెయిన్ ఆఫీస్ అండి, హెడ్ ఆఫీస్ బ్రాంచ్ కి అమ్మమని అప్పచెప్తుంది అనమాట. ఇంకా మొత్తం టోటల్ గా అమ్మేసిన తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేసేది ఎవరు అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంట్ వేయడం ద్వారా. బ్రాంచ్ అకౌంట్ వేస్తుందండి హెడ్ ఆఫీస్, బ్రాంచ్ అకౌంట్ వేసి ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తుంది. అంతే. ఇక్కడ బ్రాంచ్ అకౌంట్ అయితే బ్రాంచ్ అకౌంట్ అనేది ఏ నేచర్ అంటే నామినల్ నేచర్ అండి. మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తాం దాంట్లో, అంతే. రైట్. మరి ఏమేమి తీసుకోవాలి క్లియర్ గా చెప్తానండి, ఏమేమి తీసుకోవాలి అనే విషయం. నేను ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఎవరెవరికి సంబంధించి తీసుకోవాలి అంటే ఇదిగోండి బ్రాంచ్ హెడ్ ఆఫీస్. జోసా సౌండ్ తగ్గియమ్మా. ఈ రిలేటెడ్ తీసుకోవాలి. బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కి సంబంధించినవే తీసుకోవాలి. అంతేగాని అంటే గూడ్స్ హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ కి గూడ్స్ వస్తాయండి. బ్రాంచ్ అమ్ముతుంది, అమ్మేసిన తర్వాత క్యాష్ ని ఎవరికి పంపిస్తుందండి, హెడ్ ఆఫీస్ కి పంపిస్తుంది. అయితే రిటర్న్స్ గూడ్స్ పంపిస్తుంది కదండి హెడ్ ఆఫీస్, గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ కదండి. రిటర్న్స్ ఏమైనా ఉంటే మళ్ళీ హెడ్ ఆఫీస్ కి ఆ పంపిన సరుకులో నుంచి రిటర్న్స్. అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ చెబుతా. బ్రాంచ్ కి కస్టమర్స్ కి సంబంధించి రిలేషన్ చెప్తానండి. బ్రాంచ్ కి కస్టమర్స్ కి అంటే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ కస్టమర్స్ అమ్మినప్పుడు మళ్ళీ కస్టమర్స్ రిటర్న్ చేస్తాయండి. అంటే రిటర్న్స్ బై ది కస్టమర్స్ తీసుకోకూడదు బ్రాంచ్ అకౌంట్ లో. రిటర్న్స్ ఏవైతే కస్టమర్స్ చేస్తారో కస్టమర్స్ రిటర్న్స్ ని తీసుకోకూడదండి. అర్థమవుతుందా? ఓన్లీ
ఈ మనం ఏ రిటర్న్స్ తీసుకోవాలి, బ్రాంచ్ కి వచ్చినటువంటి గూడ్స్ మళ్ళీ తిరిగి కనుక హెడ్ ఆఫీస్ కి వెళ్ళిపోతే అవి తీసుకోవాలి, అంతేగాని కస్టమర్స్ కి బ్రాంచ్ కి సంబంధించి తీసుకోకూడదు. అలాగే మనం ఇప్పుడు వేసేటటువంటి బ్రాంచ్ అకౌంట్ లో నువ్వు ఇంకా క్రెడిట్ సేల్స్ ఒకటి తీసుకోకూడదండి, అర్థమవుతుందా? క్రెడిట్ సేల్స్ ఒకటి తీసుకోకూడదు, రిటర్న్స్ తీసుకోకూడదు. రిటర్న్స్ ఎవరి నుంచి అండి? రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్. నేను ఇది ఏవేవి తీసుకోకూడదో రాస్తున్నా చూడండి. రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ అలాగే కస్టమర్స్ కి సంబంధించి క్రెడిట్ సేల్ చేసే బ్యాడ్ డేట్స్ ఉంటాయండి, అవి తీసుకోకూడదు. మనం వేసేటటువంటి బ్రాంచ్ అకౌంట్ లో ఏమేమి తీసుకోకూడదో చెబుతున్నాను. నేను ఏం చెప్పాను? క్రెడిట్ సేల్స్ తీసుకోకూడదు, రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్ తీసుకోకూడదు, బ్యాడ్ డేట్స్ తీసుకోకూడదు. అలాగే డిస్కౌంట్ అలౌ చేయడం జరుగుతూ ఉంటదండి. డిస్కౌంట్ కస్టమర్స్ డబ్బులు త్వరగా ఇవ్వడానికి క్రెడిట్ సేల్స్ తాలూకు డిస్కౌంట్ అలౌడ్ తీసుకోకూడదండి. ఈ పాయింట్స్ ఏమి తీసుకోకూడదు, అర్థమవుతుందా? క్రెడిట్ సేల్స్, రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్, బ్యాడ్ డేట్స్, డిస్కౌంట్ అలౌడ్, ఇవి ఏమీ కూడా తీసుకోకూడదు. ఎప్పుడు అంటే బ్రాంచ్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్, గుర్తుపెట్టుకోండి. రైట్? మరి ఏం తీసుకుంటారంటే ఇక్కడ వచ్చేద్దాం, ఒక ప్రొఫార్మా వేసేద్దామండి. ఇక్కడ చెప్దాం. ఓకే, ప్రొఫార్మా ఇన్నారంటే మనం లెక్క స్టార్ట్ చేసాము అంటే బ్రాంచ్ అకౌంట్, ఓన్లీ బ్రాంచ్ అకౌంట్ మనకి వెయ్యమన్నప్పుడు ఇది ఫస్ట్ మెథడ్, స్టాక్ అండ్ డెటార్స్ కాదండి. ఈ పాయింట్స్ మేడం ఏం చెప్పారనేది గుర్తుపెట్టుకోండి అంతే. రైట్? ఎవరి బుక్స్ అండి ఇవి? ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్, అది ఏదైతే అది ఏం అకౌంట్ వేస్తున్నావు నువ్వు? బ్రాంచ్ అకౌంట్. బ్రాంచ్ అకౌంట్ ఏ నేచరు? నామినల్ నేచర్. ఎందుకంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేస్తున్నాం కాబట్టి ఏమి రాస్తాము? ఓపెనింగ్ స్టాక్ రాస్తామండి. ఓపెనింగ్ స్టాక్ లేదా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకో, నో ప్రాబ్లం. ఓకే, అర్థమవుతుందండి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసుకుని ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్ని దీంట్లో రాసేయచ్చు. ఇదిగోండి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసేసుకుని ఏమేమి ఉన్నాయి మేడం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే, బ్రాంచ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ అమ్మకుండా మిగిలిపోయినటువంటి సరికి ఏమైనా ఉంటే ఓపెనింగ్ స్టాక్ రాసుకోండి. రైట్? తర్వాత ఇంకా డెటార్స్, ఓపెనింగ్ డెటార్స్ రాసుకోండి. అంటే ఎవరండి ఓపెనింగ్ డెటార్స్? లాస్ట్ ఇయర్ క్రెడిట్ సేల్స్ తాలూకు అమౌంట్ ఇంకా వసూలు కావాల్సి ఉంటే వాళ్ళని ఓపెనింగ్ డేటాస్ గా తీసుకొచ్చాము. ఇంకా కలెక్ట్ కావాల్సి ఉన్నారు. రైట్? నెక్స్ట్ క్యాష్ అండి, పెట్టి క్యాష్ అంటాం అనమాట. ఇది అంటే ఖర్చుల నిమిత్తము వచ్చేటటువంటి క్యాష్ ఏదైతే ఉందో అది. ఇవన్నీ కూడా ఏంటి అంటే బ్యాలెన్సెస్ అనమాట. ఓపెనింగ్ స్టాక్, డెటార్స్, పెట్టి క్యాష్, ఇవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసాం. అలాగే మరి మొత్తం అయిపోయిన తర్వాత ఇయర్ ఎండింగ్ కి క్రెడిట్ సైడ్ కూడా మనకి క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కదండి, దానిని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనండి. మనం ఏ మెథడ్ చేస్తున్నామండి? సింథటిక్ మెథడ్ ఆర్ డెటార్స్ మెథడ్ చేస్తున్నామండి. రైట్? బ్రాంచ్ డెటార్స్ మెథడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏముంటాయి? సేమ్ స్టాక్ ఉంటుంది, క్లోజింగ్ స్టాక్. తర్వాత క్లోజింగ్ డెటార్స్ ఉంటారండి. తర్వాత మళ్ళీ పెట్టి క్యాష్ ఉంటుందండి. ఇవన్నీ రాస్తారు కదా. సరే, ఇంకేమి రాస్తాం? మనం కనుక ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ తో లెక్క మొదలేసినప్పుడు పర్చేజెస్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే ఆ లాస్ట్ ఇయర్ మిగిలినటువంటి సరుకుతో మనం వ్యాపారం చేద్దామంటే అది సరిపోదు కాబట్టి పర్చేస్ చేస్తాం కదండి. ఇక్కడ మనకు పర్చేజెస్ కాదండి, హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ కి సరుకులు వచ్చినాయి. బ్రాంచ్ కి సరుకులు వస్తే దాన్ని ఏమంటున్నామంటే గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అంటున్నారండి. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అంటే ఈ మిగిలినటువంటి స్టాక్ ఏదైతే లాస్ట్ ఇయర్ ఉందో అది సరిపోదు కాబట్టి మళ్ళీ హెడ్ ఆఫీస్ నుంచి సరుకు వచ్చింది, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. మేడం ఒకవేళ బ్రాంచ్ నుంచి కనుక రిటర్న్స్ వెళ్ళిపోతే, ఏమైనా గూడ్స్ బాగోకపోతే మళ్ళీ హెడ్ ఆఫీస్ కి రిటర్న్ చేసేస్తుందండి. మళ్ళీ దానికి కూడా ఇదే పేరు రాయండి, సేమ్ రాయండి. క్రెడిట్ సైడ్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ రాయండి, దాంట్లోంచి లెస్ చేయొద్దు, ఇలాగే రాయండి. అంతేగాని కస్టమర్ కి సంబంధించి బ్రాంచ్ కి జరిగినటువంటి రిటర్న్స్ రాయొద్దు ఈ బ్రాంచ్ ఈ డెటార్స్ మెథడ్ లో. క్లియరా? గుర్తుపెట్టుకోండి, నేను ఏవి రాయొద్దన్నాను అవి మాత్రం రాయొద్దు. నెక్స్ట్ గూడ్స్ వచ్చినందుకు ఎందుకండి? అమ్మడానికి. అయితే క్రెడిట్ సేల్స్ తీసుకోమాకండి, క్రెడిట్ సేల్స్ డెటార్స్ అకౌంట్ లో వేద్దాము. మరి ఇక్కడ ఏం తీసుకుందాం మేడం అంటున్నారు కదండి. ఇది మనకి డెటార్స్ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే ఈ బ్రాంచ్ అకౌంట్ లో ఓన్లీ మనం తీసుకునేది ఏంటి అంటే క్యాష్ సేల్స్, క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకుంటామంటే ఇదిగోండి క్రెడిట్ సేల్స్ తీసుకోవద్దు, క్యాష్ సేల్స్ తీసుకో. అలాగే క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకోండి, క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకోండి. తర్వాత ఏమైనా బిల్స్ రిసీవబుల్ అలాంటివి ఏమైనా ఉంటే తీసుకోండి, అంతేనండి. రైట్? ఇంకేం రాస్తారు అంటే మీకు టోటల్ గా మనం అన్ని రాసినట్టే ఎక్స్పెన్సెస్ అండి. హెడ్ ఆఫీస్ ఏం చేస్తుందంటే బ్రాంచ్ కి ఎక్స్పెన్సెస్ కోసం కొంత అమౌంట్ పంపిస్తుందండి. బ్రాంచ్ సొంతంగా చేసుకునేటటువంటి ఎక్స్పెన్సెస్ కాదండి ఇవి. ఏంటి అంటే హెడ్ ఆఫీస్ కొంత డబ్బులు పంపిస్తుంది, దానిని రాసుకోవాలి. ఎక్స్పెన్సెస్ నిమిత్తము మనకి ఏంటి అంటే శాలరీస్ అనేసి, అలాగే రెంట్ పేమెంట్ అనేసి, ఇలా వీటికని బ్రాంచ్ కి హెడ్ ఆఫీస్ అమౌంట్ పంపిస్తుంది, అవి కూడా రాసుకోవాలి. ఎక్స్పెన్సెస్ కూడా రాసుకోవాలి. క్లియరా? ఇంతకన్నా ఏమి రావు మనకి.
ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవి ఏంటి ఇస్తేనే డెటార్స్ పెట్టి క్యాష్, లేకపోతే మనం ఏం చేయలేం. ఓపెనింగ్ స్టాక్ డెటార్స్ పెట్టి క్యాష్, క్లోజింగ్ బ్యాలెన్స్ స్టాక్ డెటార్స్ పెట్టి క్యాష్, తర్వాత గూడ్స్ సెంట్ టు బ్రాంచ్, తర్వాత గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ క్రెడిట్ సైడ్, తర్వాత క్యాష్ సేల్స్ అండి, అలాగే క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్, తర్వాత బిల్స్ రిసీవబుల్ రాసుకుంటాము, తర్వాత ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే రాసుకుంటాం, ఇంతే. సరే, ఇప్పుడు నేను ఇంకోటి చెప్తా. గూడ్స్ సెండ్ ఎలా పంపిస్తున్నారంటే ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ కనుక గూడ్స్ పంపిస్తే మనకి ఎక్కడెక్కడైతే గూడ్స్ ఉన్నాయో అక్కడంతా కూడా మనం ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకుంటామండి. అంటే ఓపెనింగ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, ఓపెనింగ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అలాగే గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అన్నాం కదండి, అంటే బ్రాంచ్ కి వచ్చినట్టు సరుకులు ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకోవాలి. అలాగే గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ ఏవైతే రిటర్న్స్ ఉన్నాయో అవి కూడా ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. అలాగే క్లోజింగ్ స్టాక్ ఉందండి ఇక్కడ, అది కూడా ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. మొత్తం ఎన్ని రాశానండి నేను? ఇదిగోండి, ఓపెనింగ్ స్టాక్ లో ఇన్వాయిస్ ప్రైస్, క్లోజింగ్ స్టాక్ లో ఇన్వాయిస్ ప్రైస్, మళ్ళీ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అన్నప్పుడు ఇన్వాయిస్ ప్రైస్, అవి రిటర్న్స్ ఇన్వాయిస్ ప్రైస్. ఈ నాలుగిటిని కూడా మనం రైట్ ఆఫ్ చేయాలి. రైట్ ఆఫ్ చేసేటప్పుడు డెబిట్ లో ఉన్నటువంటి ఓపెనింగ్ స్టాక్ ని మనం ఎటు సైడ్ రాస్తామండి? క్రెడిట్ సైడ్ వేసేసి మనం స్టాక్ రిజర్వ్ అని రాస్తామండి. స్టాక్ రిజర్వ్ ఓపెనింగ్ స్టాక్ లో, అలాగే క్లోజింగ్ స్టాక్ లో ఇటేసి స్టాక్ రిజర్వ్ లోడింగ్ ని రైట్ ఆఫ్ చేస్తాము. ఓకే, ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నదేమో క్రెడిట్ సైడ్ వేసి స్టాక్ రిజర్వ్ అండి, క్లోజింగ్ స్టాక్ లోది డెబిట్ సైడ్ వేసి స్టాక్ రిజర్వ్. అలాగే గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ క్రెడిట్ సైడ్ వేసేసి మనం స్టాక్ రిజర్వ్ పేరుతో రాయకుండా మనం ఏంటంటే ఏదైతే ఉందో మనం సేమ్ రాసుకుని రద్దు చేసేస్తాం. అలాగే ఈ రిటర్న్స్ కూడా డెబిట్ సైడ్ వేసుకుని రద్దు చేసేస్తాం. స్టాక్ లో ఉన్నటువంటి లోడింగ్ ని అలా రైట్ ఆఫ్ చేస్తామండి. మనకి ఇది ఫస్ట్ మెథడ్. ఏమని చెప్తున్నా నేను, మళ్ళీ మర్చిపోకూడదు, లింక్ ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు అండి. మనకి ఎక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఒక్కసారి చూద్దాం ఆగండి. ఎక్స్ప్లెయిన్ చేసింది ఎక్కడుంది మనకి? ఒక్క నిమిషం, లింక్ మిస్ అవ్వకూడదు. మనం చేస్తున్నాము అంటే స్టార్టింగ్ లో రైట్ ఇక్కడ ఉంది, టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. ఓకే, దానికన్నా ముందు బ్రాంచ్ అకౌంటింగ్ చేసేటప్పుడు టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, ఇన్లాండ్ అంటే డొమెస్టిక్ బ్రాంచెస్, ఫారిన్ బ్రాంచెస్. డొమెస్టిక్ లో మళ్ళీ డిపెండెంట్, ఇండిపెండెంట్. డిపెండెంట్ అంటే హెడ్ ఆఫీస్ మీద డిపెండ్ అయ్యే బ్రాంచ్. సో అందుకనే ఓపెనింగ్ స్టాక్ తో పాటు హెడ్ ఆఫీస్ పంపించేటటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నాక అమ్ముతుంది. రైట్, డిపెండెంట్ బ్రాంచుల్లో మనకు వచ్చేటప్పటికి ఫస్ట్ ఏంటి? బ్రాంచ్ డెటార్స్ మెథడ్, తర్వాత సింథటిక్ మెథడ్ అని కూడా అనొచ్చు. చిన్న చిన్న వ్యవహారాలు జరిగేటటువంటి సంస్థలు, చిన్న చిన్న బ్రాంచెస్ అనమాట. తర్వాత స్టాక్ అండ్ డేటాస్ మెథడ్, అనలైటికల్ మెథడ్ అంటే పెద్ద పెద్ద వ్యవహారాలు, పెద్ద బ్రాంచ్లు. చెప్తాను ఇది వచ్చినప్పుడు, ఇంకా రాలేదు కదా. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్ మెథడ్, ఫైనల్ అకౌంట్ హోల్సేల్ మెథడ్ అండి. మనం స్టాక్ అండ్ డేటాస్ మాట్లాడుతున్నాము. మాట్లాడేటప్పుడు మనము ఈ ఏం చేస్తాము, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ అకౌంట్ ఓపెన్ చేస్తుందండి, దాంతో పాటు డేటాస్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తుంది. అయితే ఏవి మాత్రమే తీసుకుంటాము అంటే మనము గూడ్స్ కి సంబంధించి ఓపెనింగ్ స్టాక్, అలాగే క్లోజింగ్ స్టాక్, అలాగే గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అండి, రిటర్న్స్ ఏమైనా ఉంటే అవి రాసుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ అండి, హెడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ నిమిత్తం డబ్బులు పంపిస్తుంది, అవి రాసుకోవాలి. తర్వాత గుర్తు పెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, క్యాష్ సేల్స్, క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డేటార్స్, బిల్స్ రిసీవబుల్ లాంటివి ఏమైనా ఉంటే మాత్రమే తీసుకోవాలి. రైట్, సరే. నేను కొన్ని తీసుకోకూడదు అని చెప్పాను. అవి ఏమిటి ఏమిటి అంటే ఇదిగోండి, బ్రాంచ్ కి కస్టమర్స్ కి సంబంధించి క్రెడిట్ సేల్స్ తీసుకోకూడదండి, రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్ తీసుకోకూడదండి, బ్యాడ్ డెట్స్ తీసుకోకూడదండి, డిస్కౌంట్ అలౌడ్ తీసుకోకూడదండి. మరి ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలండి అంటే చూడండి, డెటార్స్ అకౌంట్ వేస్తున్నాను, ఇక్కడ వేసేద్దాం డెటార్స్ అకౌంట్ కూడా. డెటార్స్ అకౌంట్, గూడ్స్ సెండ్ టు కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్ కూడా ఒకటి వేస్తామండి. మన కన్సైన్మెంట్ అకౌంట్ లో కనుక మూడో అకౌంట్ ఒకటి ఉంటుంది చూడండి, ఓన్లీ నామకా వేసుకుంటాం, ఇక్కడ మ్యాటర్ ఏం లేదు. మనం ఆ గూడ్స్ ని బట్టి వేసేసుకుని మనం ట్రేడింగ్ అకౌంట్ కి ఎలా అయితే పంపిస్తామో ఇక్కడ కూడా ఒక అకౌంట్ అనేది వేస్తాము. ఇప్పుడైతేనేమో బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ చెప్తున్నానండి ఇక్కడ నేను. బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ క్లియర్ గానండి, ప్రతి పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చదువుతాను, సమ్స్ మీరు చేసుకుందరు కానీ పై పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. టూ, తెలుసు కదండి, డెటార్స్ అనగానే మనకి అసెట్, మనకి రావాల్సి ఉన్నటువంటి ఆస్తులు. మనకి అసెట్టే కదా, డెటార్ ఎక్కడ రాసుకుంటామండి మనము? బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ రాసుకుంటాము, గుర్తొస్తుందా? అసెట్ అనగానే డెబిట్ బ్యాలెన్స్. రైట్, ఏమని రాస్తున్నాము? టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అంటే లాస్ట్ ఇయర్ వసూలు కానటువంటివి ఈ సంవత్సరము మనం తీసుకొచ్చామన్నమాట ఓపెనింగ్ బ్యాలెన్స్ గా. నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్, అంటే ఈ సంవత్సరం ఈ ఏ బ్యాలెన్స్ అయితే ఉందో దానికి సంబంధించి మళ్ళీ క్రెడిట్ సేల్స్ జరుగుతాయండి. రైట్, ఈ రెండిటికి సంబంధించి అర్థమవుతుందా? ఆల్రెడీ రావాల్సినటువంటి అమౌంట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం క్రెడిట్ సేల్స్ తాలూకు, ఈ సంవత్సరము క్రెడిట్ సేల్స్ తాలూకు ఈ మొత్తం టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో, టోటల్ సేల్స్, ఇవి సేల్స్, తర్వాత అమౌంట్ రావాలి. అయితే దీనికి సంబంధించి మొత్తం కథ ఇక్కడ ఉంటది. ఏంటి ఆ కథ? ఏంటంటే బై వస్తే డబ్బులు వచ్చినాయి కొంతమంది డెటార్స్ నుంచి, దాన్ని ఏమంటున్నాం మనం? క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ అంటున్నాం, అవునా?
తర్వాత కొంతమంది డెటార్స్ అంటే ఒకడో ఇద్దరు ఇవ్వలేదంట, ఇవ్వకపోతే దాన్ని ఏమంటున్నాను, బ్యాడ్ డెట్స్. సరే, కొంతమంది డెటార్స్ అన్నారు, అయ్యా నేను డబ్బులు పే చేస్తాను నువ్వు నాకు డిస్కౌంట్ ఇస్తే అన్నాడు. సో మనం డిస్కౌంట్ ఎలా చేసాము, సో డిస్కౌంట్ ఎల్లాడ్. కొంతమంది డెటార్స్ అన్నారు మన బాధపడలేక బిల్ ఇస్తామన్నారు, ఆ బిల్స్ రిసీవబుల్ అయిపోయింది. అదే అర్థమవుతుందండి. సరే, ఇంక ఇవన్నీ పోను, ఇంకా మిగిలారంట ఇయర్ ఎండింగ్ కి, దాన్ని క్యారీ డౌన్ చేసాము. అవి నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా తీసుకెళ్తాం. ఇంతేనండి సినిమా. రైట్. మనకి పైన లెక్కలో గనక అంటే బ్రాంచ్ అకౌంట్ వేసినప్పుడు మనకి ఏదైనా మిస్ అయితే, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఓపెనింగ్ డేటాస్ మిస్ అయినా క్లోజింగ్ డేటాస్ మిస్ అయినా ఏదైనా సరే మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ గా తీసుకుంటాం. రైట్. ఒక సమ్ చేద్దామా, చేసేసి ఎగ్జామ్ సమ్కి వెళ్ళిపోతానండి. మన టైం ఎక్కువైతే నేను తీసుకోదలుచుకోవటం లేదు, మనం కంప్లీట్ చేసేయాలి చాలా తక్కువ టైంలో. ఇదిగోండి, ఇది బ్రాంచ్ అకౌంట్ ఫస్ట్ ప్రాబ్లము. బ్రాంచ్ అకౌంట్ ఏమన్నారు, ఎవరి బుక్స్ లో అంటే హెడ్ ఆఫీస్ ఏమేమి తీసుకుంటామో చూద్దాం. ఇదిగోండి, ఇది డీకే ట్రేడర్స్ ఆఫ్ ఎస్ఎం అన్నారు. ఒక స్టూడెంట్ అండి. ఎట్ కాస్ట్ అన్నారు. రైట్. అంటే ఇన్వాయిస్ ప్రైస్ కి అయితే గుడ్స్ పంపించలేదండి, కాస్టే. సో లోడింగ్ అనేది మనం రైట్ ఆఫ్ చేయము. ఫస్ట్ ఏంటి, స్టాక్ ఎట్ బ్రాంచ్ ఆన్ 1/4/2021 అండి. రైట్. ఇదిగోండి ఇక్కడ చూడండి, 31/1/2022 తో ఎండ్ అయిపోతుంది కాబట్టి మనకి ఓపెనింగ్ స్టాక్. రైట్. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి ఈ పాయింట్ ఒకటి, డెబిట్ సైడ్ 2. రైట్. తర్వాత బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ డెబిట్ సైడ్ 2. ఇదిగోండి ఈ 3 పాయింట్స్ రాసుకో. అలాగే నువ్వు క్రెడిట్ సైడ్ చివరికి వచ్చేసేయండి, ఏమని రాస్తాము, ఇదిగోండి స్టాక్, క్లోజింగ్ స్టాక్, తర్వాత పెట్టి క్యాష్, తర్వాత బ్రాంచ్ డెటార్స్, ఇవన్నీ కూడా మనం క్రెడిట్ సైడ్ బై అని రాసుకోండి. సరిపోయింది కదా. నీకు మొత్తం మీద ఇటు 3 పాయింట్స్, క్రెడిట్ సైడ్ 3 పాయింట్స్ రాసావు. నెక్స్ట్, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ చెప్పాను కదండి, ఓపెనింగ్ స్టాక్ ఒకటే సరిపోదు, ఈ స్టాక్ తో పాటుగా ఈ 8,400 రూపాయలతో పాటుగా ఇదిగోండి ఇంకా 80,000 రూపాయలు సరుకు వచ్చింది మనకి హెడ్ ఆఫీస్ నుంచి, అంటే బ్రాంచ్ కు పంపించింది హెడ్ ఆఫీస్. సో 2 గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. గూడ్స్ రిటర్న్డ్ బై బ్రాంచ్ ఏమండి తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ గూడ్స్ రిటర్న్డ్ బై బ్రాంచ్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్యాష్ సేల్స్ తీసుకోవాలి. క్యాష్ సేల్స్ మనకు తెలియదా, ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ ఎక్కడ రాస్తావు, నామినల్ నేచరే కదండి ట్రేడింగ్ అకౌంట్ కూడా, అందుకే ఇది కూడా అంతే. తర్వాత క్రెడిట్ సేల్స్ తీసుకోకూడదండి, ఏ అకౌంట్ లో తీసుకుంటావు నువ్వు దీన్ని, నేను క్లియర్ గా చెప్పాను, డెటార్స్ అకౌంట్ లో తీసుకో. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకో. అలాగే డెటార్స్ అకౌంట్ లో కూడా రాస్తాము, డెటార్స్ అకౌంట్ లో కూడా రాస్తాము. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్, బిల్స్ రిసీవబుల్ తీసుకో. ఎక్కడ రాస్తాం మనం, క్రెడిట్ సైడ్ బై అని రాస్తాము. అలాగే డెటార్స్ అకౌంట్ వేస్తే దాంట్లో కూడా రాయండి. నెక్స్ట్ క్యాష్ సెంట్ టు బ్రాంచ్ ఫర్ ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా, డెబిట్ సైడ్ 2 రాస్తామండి. ఓకేనా. ఇంతే అయిపోయింది. ఇంకేమున్నాయి మనం తీసుకోకూడదు, బ్రాంచ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో తీసుకోకూడదు ఈ క్రెడిట్ సేల్స్ ఒకటిన్ను. నెక్స్ట్ ఇంకేమున్నాయి, అన్ని తీసుకుంటున్నామా, రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, మనకి రిటర్న్స్ ఏం లేవు, అన్ని తీసుకుంటాం. ఇక చూసుకోండి సమ్. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్సెస్. రైట్. తర్వాత గూడ్స్ ఎట్ కాస్ట్, తర్వాత ఇవి 2 ఖర్చులు. తర్వాత వచ్చేటప్పటికి నీకు ఇదిగోండి ఒక నిమిషం, తర్వాత క్యాష్ సేల్స్, కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్, తర్వాత గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఇది ఏంటంటే రిటర్న్ బై బ్రాంచ్ అండి. తర్వాత బ్యాలెన్సెస్ స్టాక్, డెటార్స్ వర్కింగ్ నోట్స్ అని ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మనకు డెటార్స్ మిస్ అయ్యారు, డెటార్స్ మిస్ అయ్యారు. సో డెటార్స్ అకౌంట్ వేసుకుని మనం డెటార్స్ మిస్ అయిన డెటార్స్ కనుక్కోవాలండి. డెటార్స్ అకౌంట్ ఎలా వేసినప్పుడు మనం ఒకసారి నేను డెటార్స్ అకౌంట్ చదువుతా చూడండి. ఇదిగోండి డెటార్స్ అకౌంట్, డెటార్స్ అకౌంట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ తెలియదు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ తెలియదు. రైట్. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తెలుసు. ఎంత అండి డెటార్స్, ఇదిగోండి 6,200 రూపాయలు, 6,200 రూపీస్. రైట్. నెక్స్ట్ ఇంకేం రాస్తాము, క్రెడిట్ సేల్స్ రాసుకో. సిఎస్ అంటే ఇక్కడ క్రెడిట్ సేల్స్ ఎన్నున్నారు, 46,000 రూపాయలు ఉన్నారండి క్రెడిట్ సేల్స్. నేను ఇందాక చెప్పాను నేను ఏమని, ఇదిగోండి లాస్ట్ ఇయర్ వసూలు కానటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ డెటార్స్ వచ్చారండి. లాస్ట్ ఇయర్ 6,200, మళ్ళా క్రెడిట్ సేల్స్ చేస్తే మొత్తము 52,200 రూపాయలు మనకి అమౌంట్ రావాల్సి ఉంటే మరి ఏమొచ్చినాయి, కొన్ని కలెక్ట్ అయినాయి అండి. కలెక్షన్ కొన్ని అయినాయి, ఉం? కొన్ని కలెక్ట్ అయినాయి, తీసుకోపోయిందా, కొన్ని కలెక్ట్ ఎంత కలెక్ట్ అయినాయి అంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఎక్కడో ఉంది మనకి క్యాష్ కలెక్షన్. ఇదిగోండి క్యాష్ కలెక్షన్ తీసుకోవాలి. ఇది బ్రాంచ్ అకౌంట్ లో తీసుకుంటాం, ఇక్కడ 46,000 తీసుకోవాలి. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ ఉంటే తీసుకోవాలి, బిల్స్ రిసీవబుల్ ఇక్కడ ఉంది కదా 20,000 రూపాయలు తీసుకోవాలి. అలాగే రిటర్న్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు, డిస్కౌంట్ అలౌడ్ కూడా లేదు. 46,000 బిల్స్ రిసీవబుల్ రెండు తీసుకోవాలి. సో 46,000 నెక్స్ట్ బై బిల్స్ రిసీవబుల్ 20,000, అంతే. ఇంకే 20,000 ఏనా, ఒకసారి చూద్దాం, అంతే. ఇంకేం రావు, రిటర్న్స్ ఏమి లేవు కాబట్టి.
సో ఈ మొత్తం అమౌంట్ యాడ్ చేసేస్తే 52,000 52,200 రూపీస్. జోస్ లైట్ ఉంచమ్మా, నాకు లైటింగ్. 52,200 రూపీస్ లో నుంచి మనం లెస్ చేద్దామండి. కొంత వసూలు అయిందంట, ఇంకా వసూలు కానిది మనకు చెప్తారు. 52,200 రూపీస్ మైనస్ 46,000 మైనస్ 20,000 ఈజ్ ఈక్వల్ టు 13,800 రూపీస్ వచ్చింది. ఇంకేమైనా రాయాలా? 13,400 వచ్చింది. ఇంకేదైనా మిస్ చేసామా మనము? అన్ని రాసామా? ఒక్క నిమిషం. ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసామండి. తర్వాత వచ్చేటప్పటికి సారీ, ఇక్కడ ఎందుకు చూడాలి మనకి? ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసాము 6,200. తర్వాత మనకి గూడ్స్ రిటర్న్డ్ బై కస్టమర్స్, అంతే. కస్టమర్స్ కాదు, బ్రాంచ్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకోము. క్రెడిట్ సేల్స్ 46,000. తర్వాత వచ్చేటప్పటికి మేము బిల్స్ రిసీవబుల్ 20,000. ఈ రెండు అమౌంట్స్ తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడ పెట్టాం. సో మనకి చూద్దాం. 6,200 ప్లస్ 46,000 అంటే 52,200 మైనస్ 46,000 మైనస్ 20,000 ఈజ్ ఈక్వల్ టు 13,800 వస్తుంది నాకైతే. 13,400 వచ్చింది. ఇంకా ఏం మిస్ చేసామండి మనము? సరే వెళ్ళిపోదాం, టైం వేస్ట్ ఎందుకు. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్రెడిట్ సేల్స్, క్యాష్ కలెక్టెడ్ 18,800. క్యాష్ కలెక్టెడ్ మనం ఎంత రాసుకున్నాము? క్యాష్ కలెక్షన్ తప్పు రాసామా మనం? క్యాష్ కలెక్షన్ ఎక్కడుందండి? ఇదిగోండి, నేను 18,000 రాశాను అనుకుంటా. క్యాష్ కలెక్షన్ 18,800. 46,000 తీసుకొచ్చి రాసాము. ఎందుకు మనము? ఎందుకని తీసుకొచ్చాము? క్రెడిట్ సేల్స్. ఓకే 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 18,800 రాయడానికి బదులు ఓకే అండి 18,800 రూపీస్ రాయాలి. ఇప్పుడు లెస్ చేద్దాం. 52,200 మైనస్ 20,000 మైనస్ 18,800 ఈజ్ ఈక్వల్ టు 13,400. అది మ్యాటర్. అమౌంట్ తప్పు చేసేసరికి తప్పు అయిపోయింది. దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ బ్యాలెన్స్ ఫిగర్ తీసుకొచ్చి ఇక్కడ రాసామన్నమాట. ఇంతే. దీంట్లో మనకి లోడింగ్ అడ్జస్ట్ చేయడానికి ఏమి లేదు కాబట్టి ఈ సమ్ ఇలా అయిపోయిందండి. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. సెకండ్ వన్. ఇది కూడా ఏ మెథడ్ అంటే చూడండి, క్లియర్ చెప్తారు కదా నీకు. అసలు ఏం అడిగారనే చూడండి ఫస్ట్. ఇదిగోండి చూద్దాం. ఎస్ లిమిటెడ్ సెండ్స్ గూడ్స్ టు సిలిగురి బ్రాంచ్ అకౌంట్ at an invoice price so as to show 20% ప్రాఫిట్ ఆన్ సచ్ ఐపీ. ప్రాఫిట్ ఆన్ కాస్ట్ కాదండి, గుర్తుపెట్టుకోండి. బ్రాంచ్ సేల్ ఆర్ పార్షియలీ ఆన్ క్యాష్ అండ్ పార్షియలీ ఆన్ క్రెడిట్. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ బ్రాంచ్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్. అడిగారు కదండి బ్రాంచ్ అకౌంట్ అని. స్టాక్ అండ్ డేటా సెకండ్ మెథడ్ కాదని తెలుస్తుంది కదా. అయితే 20% ఆన్ కాస్ట్ కాదండి. నేను ఇక్కడ ఒక విషయం చెబుతాను. ఆన్ ఐపీ లేదా సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఆన్ సేల్ అంటానండి నేను ఐపీని, ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ని. ఆన్ సేల్ 20% అంటే దీన్ని ఇంకొక రకంగా దీన్ని 1/5 ఆన్ కాస్ట్ అని రాయొచ్చు. ప్రతి చోట నేను చెప్తున్నాను ఈ మాట. ఆన్ కాస్ట్ రాయొచ్చు 1/5 అంటే 100లో 5వ భాగము అని. 100లో 5వ భాగము 1/5 ఆన్ కాస్ట్ రాయొచ్చు. ఒక్క నిమిషం, 1 మినిట్ అండి. రైట్. ఆన్ సేల్ 20% అంటే 1/5 ఆన్ సేల్. ఆన్ సేల్ 1/5 అంటే ఆర్ పెట్టాం కదా. ఇప్పుడు నేను ఇది ఆన్ కాస్ట్ తీసుకొస్తున్నానండి. మనం ఈ 5 ఏదైతే ఉందో ప్రాఫిట్ ఎలిమెంట్ లెస్ చేస్తే 1/4 ఆన్ కాస్ట్ అవుతుందండి. 1/4 ఆన్ కాస్ట్ అంటే ఆన్ సేల్ వచ్చేటప్పటికి మనకి 25% అవుతుంది. రైట్. ఇలా ఈజీ, ఇలా అప్లై చేసుకుంటే మనం అవసరమైతే చూద్దాం. ఏదైనా మన కాస్ట్ కి ఇచ్చినప్పుడు అది అవసరం అవుతుంది. లేదు అన్ని ఇన్వాయిస్ ప్రైస్ కి ఇచ్చారనుకోండి, మనకి చెప్పింది ఇన్వాయిస్ ప్రైజే కాబట్టి డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు. రైట్. ఏమన్నారండి మనము? బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ తీసుకోవాలి. డెబిట్ సైడ్ 2. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి ఇది ఎక్కడ అండి మనం రాసుకునేది? క్లోజింగ్ స్టాక్ వచ్చేటప్పటికి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం మనం 8,500 రూపీస్ ని. ఓకే. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా వెంటనే ఇచ్చారండి. రెండు కూడా స్టాక్సే. ఈ రెండు కూడా స్టాక్సే. ఇక్కడ డెటార్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారండి. మనకి డెటార్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నారు. ఇదిగోండి. కాకపోతే ఈ సమ్ లో కొంచెం అమౌంట్ ఒకటి తప్పు మిస్ చేశారండి. మిస్టేక్ ఇచ్చారు. 8,500 అండి. మనకి ఓపెనింగ్ డెటార్స్ 8,500 రూపీస్. ఇదిగోండి, ఇది 8,500 రూపీస్ రాసి చేసుకోండి. ఓకేనా. ఓపెనింగ్ డెటార్స్ 8,500. అది 1,00,000 రూపీస్ అయితే కాదు. రైట్. ఇదిగోండి మార్చాను. 8,500. రైట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉందండి. డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. ఇదిగోండి డెటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. క్లియరా? అలాగే స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉందండి.
స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది, రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? ఓపెనింగ్ బ్యాలెన్స్ రెండు తీసేసుకున్నాం మనము. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ నీకు స్టాక్ వచ్చేటప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇచ్చారండి 8500. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ డెటార్స్ ఇక్కడ ఉన్నాయండి. ఇన్వాయిస్ ప్రైస్ కి ఇవి డైరెక్ట్ గా ఇన్వాయిస్ ప్రైస్ కాబట్టి మన సమ్ లో కూడా డైరెక్ట్ ఇన్వాయిస్ ప్రైస్ రాస్తాము. నెక్స్ట్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఎట్ కాస్ట్ ప్రైస్. ఏమండి కాస్ట్ ప్రైస్ కి ఇచ్చారు, ఆన్ కాస్ట్ ఇచ్చారు. మన ఆన్ కాస్ట్ నుంచి మనం ఏంటి దీన్ని ఇన్వాయిస్ ప్రైస్ కి రాసేటప్పుడు నేను చెప్పాను కదండి, సింపుల్ గా ఇక్కడ 1/4 అప్లై చేసేసి ఎంతో కనుక్కోండి. 4,80,000 ఇంటూ కాస్ట్ కి కాస్ట్ గానే మనం చూసుకోవాలి కాబట్టి ఎంతో క్యాల్సి తీసుకుంటాను. 1,80,000 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. లోడింగ్ యాడ్ చేస్తే మనకి ఇది ఎంత అవుతుందండి? 6,00,000 రూపీస్ అవుతుంది. డైరెక్ట్ గా 6,00,000 రూపీస్ మనం రాసేసుకుంటాము డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ లో ఏ సేల్స్ తీసుకోవాలండి? క్యాష్ సేల్స్ తీసుకోవాలి. మనం డెటార్స్ అకౌంట్ లో క్రెడిట్ సేల్స్ తీసుకుంటాము. బ్యాడ్ డెట్స్ ఏ అకౌంట్ లో తీసుకుంటామండి? ఇది డెటార్స్ అకౌంట్ లో తీసుకుంటామండి, ఇక్కడ తీసుకోము. రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఏ అకౌంట్ లో తీసుకుంటాము? డెటార్స్ అకౌంట్ లో. సండే బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి, రైట్ కొట్టానంటే తీసుకోవాలి అని అర్థము. ఇందాక మనం సాలరీస్ అవి ఎలా అయితే రాసాం అలాగా. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకుంటాము, అలాగే డెటార్స్ అకౌంట్ లోనూ తీసుకుంటాము, ఇక్కడ బ్రాంచ్ అకౌంట్ లో కూడా తీసుకుంటామండి. క్రెడిట్ సైడ్ తీసుకుంటాము. క్యాష్ సేల్స్ రాసుకోవాలి, ఇదిగోండి క్యాష్ సేల్స్ రాసుకోండి. క్యాష్ సేల్స్ తో పాటుగా మనం క్రెడిట్ సైడ్ బై అనేసి ఇది కూడా రాసుకుంటాము. తర్వాత డిస్కౌంట్ అలౌడ్ టు కస్టమర్స్ ఏ అకౌంట్ అండి? డెటార్స్ అకౌంట్. సో మనం ఇక్కడ తీసుకోము, రైట్. అయిపోయింది, మొత్తం ఎనాలిసిస్ చేసేసాను. అయితే మనకి ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నటువంటి 8,000 రూపాయల మీద ఉన్నటువంటి లోడింగ్ 20% అన్నారు కదండి. 20% అంటే 1,600 రూపాయలు మనం క్రెడిట్ సైడ్ రాసి రైట్ ఆఫ్ చేస్తాము. అలాగే క్లోజింగ్ స్టాక్ లో కూడా ఇది ఇన్వాయిస్ ప్రైస్ కాబట్టి 8,500 ఉన్నటువంటి లోడింగ్ ఏమో డెబిట్ సైడ్ వేసి రైట్ ఆఫ్ చేస్తాము. సేమ్ కన్సైన్మెంట్ లాగానే. అలాగే గూడ్స్ రిటర్న్ టు కస్టమర్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఇది కూడా అంతేనండి. గూడ్స్ రిటర్న్స్ క్రెడిట్ సైడ్ రాస్తామండి. దీంట్లో ఉన్నటువంటి లోడింగ్ 40,000 ఇంటూ 20% కాడికి డెబిట్ సైడ్ వేసి రద్దు చేస్తాము. ఇంతేనండి. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, ప్లేలిస్ట్ లో ఉన్నాయి. మీరు అనగానే కామర్స్ అని మీరు సెర్చ్ చేస్తే మన వీడియోస్ అన్ని వస్తాయండి. వేటికి వేటికి నేను ప్లేలిస్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, చూసుకోండి. ఇదిగోండి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ స్టాక్ ఎట్ ఐపీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఐపీకే రాసాము. డెటాస్ రాసామండి. వీటిల్లో ఉండదండో ఇన్వాయిస్ ప్రైస్, ఓన్లీ స్టాకే. తర్వాత గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ 4,80,000 ఇక్కడ డైరెక్ట్ గా ఇలా రాశారండి. 4,80,000 బై 100/80 రాశారు. నేను వేరే రకంగా చెప్పాను, ఎలా అయినా రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ వచ్చేటప్పటికి 40,000 మీద ఇదేంటి అంటే ఇదిగోండి దీనిలో లోడింగ్. దేనిలో లోడింగ్? ఈ 40,000 లో ఉన్నటువంటి లోడింగ్ అనమాట 8,000 అనేది. తర్వాత ఈ 1,600 అనేది ఏమిటి అంటే మీకు స్టాక్ రిజర్వ్ అండి. స్టాక్ రిజర్వ్ ఇది ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నటువంటి స్టాక్ రిజర్వ్ అది, రైట్. తర్వాత ఈ 1,20,000 ఏంటి అంటే ఈ 60,000 లో ఉన్నటువంటి రిజర్వ్, రైట్. ఈ 40,000 ఏంటి అంటే మనము రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి, దాన్ని మళ్ళీ మనం ఇలా రైట్ ఆఫ్ చేసాము. ఇటు సైడ్ కి ఆరో మార్క్ చేశాను కదా. తర్వాత బ్రాంచ్ ఇదిగో క్యాష్ సేల్స్ తీసుకోవాలన్నా నేను, రిసిప్ట్స్ ఫ్రమ్ కస్టమర్స్ తీసుకోవాలన్నా, బాగా గుర్తు పెట్టుకోండి పాయింట్స్ ఏవేవి చెప్తున్నానో. తర్వాత ఎక్స్పెన్సెస్ కోసం క్యాష్ అన్నమాట, ఇది బ్యాంక్ చెక్. తర్వాత స్టాక్ రిజర్వ్ అండి, ఇదేంటి అంటే క్లోజింగ్ స్టాక్ లో రిజర్వ్ అయిపోయింది. ఇక బ్యాలెన్సెస్ ఇవి ఆల్రెడీ ఇచ్చారు, ఇచ్చినట్టు రాసావు, ఇంకా అయిపోయింది. జనరల్ P&L అకౌంట్ అంతే. బ్రాంచ్ అకౌంట్ ఏమని అడగలేదు, వీళ్ళు వేయలేదు. అన్ని ఉన్నాయి మనకి, బ్రాంచ్ డేటాస్ కి సంబంధించి అన్ని ఉన్నాయి కాబట్టి డేటాస్ అకౌంట్ వేయలేదు, ఓన్లీ బ్రాంచ్ అకౌంట్ వేసారండి. అది సెకండ్ ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా ఇలాంటిదేనా? మనం ఇది కూడా మనము చూసేసిన తర్వాత ఎక్కడికి వెళ్దాము అంటే ఎగ్జామ్ ప్రాబ్లము ఇలాంటి మెథడ్ లో ఇచ్చారు మనకి. ఈ మెథడ్ లోనే ఎగ్జామ్ ప్రాబ్లంకి వెళ్దామండి. థర్డ్ ప్రాబ్లం కూడా చూడండి. ప్రిపేర్ ఏ బ్రాంచ్ అకౌంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2022 అస్యూమింగ్ దాట్ హెడ్ ఆఫీస్ సోల్డ్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్లస్ 25% అమ్ముతుందట, పంపిస్తుందట. అంటే ఆన్ కాస్ట్ చూద్దాం. ఆన్ కాస్ట్ చెప్తానండి. ఆన్ కాస్ట్ 25%, ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇంకోటి, ఆన్ కాస్ట్ 25% ఆర్ ఆన్ కాస్ట్ 1/4. ఇది ఆన్ సేల్ కి వచ్చేటప్పటికి ఏమవుతుందని చెప్పాను నేను, ఆన్ సేల్ కి వచ్చేటప్పటికి ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ఈ 4 కలిస్తే 1/5 అవుతుందండి, రైట్. 1/5 అవుతుంది. ఓకే, సరే ఇక స్టార్ట్ చేద్దామంటారా ఈ సమ్ము మనం? సరే చేద్దాం, ఎందుకంటే మీకు ఎగ్జామ్ ప్రాబ్లం చెప్పాలి కదా, ఇలాగే ఉంటుంది. సో చేద్దాం. ఎగ్జామ్కి వెళ్లే ముందు గబక్కన ఒక పావు గంటలో చూసుకెళ్ళిపోయేటట్టుగా
చేస్తున్నానండి ఈ వీడియో నేను. అలాగే మిగిలిన చాప్టర్స్ కూడా హయ్యర్ పర్చేజ్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, అవి కూడా రెండు కలిపి ఒకే వీడియోలో చేస్తుంటాను. ఇది ఒకటినేమో ఎందుకంటే ఇప్పుడు చాలా టైం అయింది, ఇప్పుడు నైట్ కూర్చొని చేస్తున్నాను ఇది. ఇక ఒక రెండు మూడు చాప్టర్స్ కలిపేసి ఒక్కొక్క వీడియోలో కంప్లీట్ చేసేద్దాం మనం. ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ పేరు రాయండి. నేను చూడలేదు. ఇన్ ద బుక్స్ ఆఫ్ హెడ్ ఆఫీస్ పేరు చూద్దాము, రాయాలి క్లియర్ గా. తర్వాత ఏంటి అంటే ఇది బ్రాంచ్ అకౌంట్ అండి. బ్రాంచ్ అకౌంట్ అమౌంట్ రూపీస్ అన్ని రాసుకోండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కదండి, నేను అందుకని ఇక్కడ రాస్తున్నాను. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి ఇక్కడ పెట్టేస్తున్నా. అలాగే ఇక్కడ కూడా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసి ఇక్కడ పెట్టేద్దాం. ఏమంటే అవి రాసేద్దాం అక్కడ. రైట్, చూద్దాం. స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, ఈ రెండింటిని రాయాలి. స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ ఇచ్చారు కదండి, రాసేద్దాము. ఇన్వాయిస్ ప్రైస్ అయితే ఇంకే స్టాక్ అకౌంట్ 12,500 ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. నెక్స్ట్ డెటార్స్. డెటార్స్ లో ఇన్వాయిస్ ప్రైస్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఆ సరుకులోనే మనం చూసేది. 12,500 5,000 రాస్తారు. 12,500 5,000 నేను వెంటనే రైట్ ఆఫ్ చేస్తాను, మర్చిపోతాను అందుకని. సో స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ ఇదేంటి అంటే ఓపెనింగ్ స్టాక్ లో లోడింగ్ అన్నమాట. ఎలా వస్తుంది? 12,500 ఇంటూ నీకు ఎంత అండి మనకి చెప్తాను. ఆన్ కాస్ట్ ఇచ్చారు కదండి, ఆన్ కాస్ట్ ఇచ్చారు. మనం ఆన్ కాస్ట్ కాకుండా మనం ఆన్ సేల్ మనం రద్దు చేయాలి కాబట్టి ఇంటూ 1/5 తెలిసిపోతుంది మనకు డైరెక్ట్ గా. 12,500 ఇంటూ 1/5, 12,500 ఇంటూ 1/5 ఎంత వస్తుంది నీకు? 2,500 రద్దు చేసేసావు నువ్వు, రైట్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ? ఎందుకులేండి, ఇంకా మన ప్లేస్ తీసేసాను. మీకు అర్థమైంది కదా విషయం. లేదంటే ఇక్కడ రాద్దాం. స్టాక్ రిజర్వ్ 12,500 ఇంటూ 1/5. రైట్. ఆన్ కాస్ట్ కాదు కదా ఇచ్చింది, సేల్ అది ఇన్వాయిస్ ప్రైస్ కాబట్టి ఇన్వాయిస్ ఇచ్చిందేమో మనకి ఆన్ కాస్ట్ మీద, అందుకని. తర్వాత ఇంకేమున్నాయి నీకు? పర్చేజెస్ రాయలేదు నేను. 1,000 రూపాయలు పర్చేజెస్ రాసేసాయి. టూ పర్చేజెస్. పర్చేజెస్ 1,000 రూపాయలు పర్చేస్ చేసిందట. నెక్స్ట్ goods sent to branch at invoice price. Goods sent to branch. Two goods sent to branch at invoice price direct గా 40,000 రూపీస్. నేను ఇప్పుడే రైట్ ఆఫ్ చేసేస్తానండి, మళ్ళీ మర్చిపోతాను. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఏంటి అంటే లోడింగ్ 40,000 ఇన్వాయిస్ ప్రైస్ కే కాబట్టి ఇది కూడా 1/5 2,000 వస్తుంది. 2,000 40,000 40,000 ఇంటూ 1/5. 40,000 ఇంటూ 1/5 ఈజ్ ఈక్వల్ టు 8,000 రూపాయలు. 8,000 అది కూడా రాసేసాను. వెంటనే మర్చిపోతాను, నేను అప్పుడు రాస్తాను. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ టు హెడ్ ఆఫీస్ తీసుకోవాలి. గూడ్స్ రిటర్న్డ్ టు హెడ్ ఆఫీస్ బై గూడ్స్. సేమ్ ఉన్నట్టే రాస్తారు కానండి, నేను రాయనులే, రిటర్న్ అనే రాస్తా. రిటర్న్డ్ టు హెచ్ఓ అనే రాస్తాను నేను. ఎంత అంటండి? గూడ్స్ రిటర్న్డ్ టు హెడ్ ఆఫీస్ 5,000 ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. మనం కలుపుకోవసరలా, లేదంటే కలపాలి. దీన్ని నేను వెంటనే ఇక్కడ రాసేస్తాను. గూడ్స్ రిటర్న్స్ ఐపీ రాద్దామండి. 5,000 ఇంటూ 1/5 1000 రూపీస్. అంతేనా? నెక్స్ట్ తర్వాత క్యాష్ సేల్స్ తీసుకో. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ తీసుకో. 12,000 30,000 రా. బై క్యాష్ సేల్స్ 12,000. నెక్స్ట్ క్యాష్ కలెక్షన్ 30,000. మొత్తం కలిపేసి 42,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ బ్యాడ్ డెట్స్ ఎక్కడ వస్తుందండి? డెటార్స్ అకౌంట్. అలవెన్స్ టు కస్టమర్స్ డెటార్స్ అకౌంట్. రిటర్న్స్ ఇన్వర్డ్ డెటార్స్ అకౌంట్. చార్జెస్ అండి తీసుకోవాలి ఈ మూడు కూడా మనకి ఏంటంటే టు బ్యాంక్. ఏం చెక్ పంపిస్తే చెక్ ఏమనింది? చార్జెస్ టు, ఇదిగో చార్జెస్ టు సెండ్ టు బ్యాంక్. బ్యాంక్ ఖర్చుల కోసం పంపింది. అన్ని కలిపి రాసేస్తానండి, మీరు విడివిడిగా రాసుకొని కలుపుకోండి. నాకు ప్లేస్ లేదు ఇక్కడ. 12,000 నేను విడివిడిగా రాసేసాను. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్సెస్ పెట్టి క్యాష్ కూడా ఉంది పైన. ఓపెనింగ్ బ్యాలెన్స్ లో అయితే పెట్టి క్యాష్ లేదు. సారీ సారీ సారీ, పర్చేసెస్ కాదు ఇది, మర్చేయండి. పెట్టి క్యాష్ అండి ఇది. పెట్టి క్యాష్ 1,000, పర్చేసెస్ కాదండి. పెట్టి క్యాష్ 1,000. పెట్టి క్యాష్ 1,000. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, సరి చేయడమే. ఏం చేస్తాం మనం? క్లోజింగ్ బ్యాలెన్సెస్ రాసేసుకోవచ్చు కనుక బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ పైన రాసుకుని, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ పైన రాసుకుని, ఒకటి స్టాకు, రెండు డెటార్స్,
3 పెట్టి క్యాష్, రైట్. స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అయినా అవును, ఇన్వాయిస్ ప్రైస్ 15,000, 4,000, 1,000 అయిపోయింది. 15,000, 4,000, 1,000 అయితే నేను క్లోజింగ్ స్టాక్ లో ఉన్న లోడింగ్ నేను రైట్ ఆఫ్ చేయలేదు, సో ఇక్కడ రాస్తా ఏంటి అంటే స్టాక్ రిజర్వ్. స్టాక్ రిజర్వ్ ఏంటి అంటే క్లోజింగ్ స్టాక్ లోది ఎంతండి మనకి 15,000 ఇంటూ 1/5, 5×3 = 15, 3,000 రూపాయలండి. ఇంకా రాసేసేయండి, రైట్. అన్ని ఉన్నాయి కాబట్టి డేటాస్ అకౌంట్ అయితే నేను వేయలేదు, ఇంతే అయిపోయింది. ఇదిగోండి, ఇదిగోండి, రైట్. ఇక్కడ రాశారండి, అక్కడ పర్చేజెస్ అన్నాడు, ఇక్కడ పెట్టి క్యాష్ రాశాడు. ఇదిగోండి గూడ్స్ 40,000. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ లో లోడింగ్. ఇవి క్యాష్ సేల్స్, కస్టమర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ అమౌంట్, తర్వాత రిటర్న్స్, సెంట్ టు బ్రాంచ్ అమౌంట్, అదే రిటర్న్స్, తర్వాత గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ లోడింగ్, తర్వాత ఖర్చుల నిమిత్తం ఇచ్చినటువంటి డబ్బులు. ఇదిగోండి మొత్తం కలిపి 12,000 నేను మొత్తం కలిపి రాసేసాను. అలాగే లోడింగ్ ఇది కూడా. తర్వాత క్లోజింగ్ స్టాక్ లో లోడింగ్ 3,000. ఇదండి మ్యాటర్, అయిపోయింది కదా. అంతే, 3 లెక్కలు ఇచ్చారు. ఈ 3 లెక్కల్లో ఈ 3 సమ్స్ లో కూడా ఇవి నీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పరీక్ష ఎగ్జామ్ ప్రాబ్లం తీసుకుంటున్నాను, చూడండి. ఎగ్జామ్ ప్రాబ్లం చూద్దామా. ఎగ్జామ్ ప్రాబ్లము, ఒక నిమిషము, రైట్. ఓకే, కదా, ఒక్క నిమిషం పెద్దగా చేద్దామండి. చూడండి ఎక్కడుందో. ఎన్నో ప్రాబ్లం, సిక్స్త్. సిక్స్త్, ఓకే. సిక్స్త్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం అండి. చూడండి, అదిరాజ్ లిమిటెడ్ నోయిడా స్టార్టెడ్ ఏ బ్రాంచ్ ఇన్ సూరత్ ఆన్ April 1st, 2023, to which goods were sent at 20% above cost అట. అబోవ్ కాస్ట్ అంటే ఆన్ కాస్ట్ మనం 20% ఆర్ 1/5. సరే, సిక్స్త్ ప్రాబ్లం ఇచ్చారండి మనకి. మీకు పేపర్ చూపించాలి కదా, ఇది ఏ పేపర్ అంటే ఇదిగోండి, December 2024 లో ఇచ్చింది. నేను ఇప్పుడు మీకు 3 లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేశాను డేటాస్ మెథడ్ లో. ఆ మెథడ్ కి సంబంధించి మీరు చేయగలరా లేదా చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం, సిక్స్త్ లో ఏ మార్క్స్ కూడా చూసుకోండి. 7 మార్క్స్. ఏం అడిగారు, ఎప్పుడైనా ఏం అడిగారు చూడాలి. షో ద సూరత్ బ్రాంచ్ అకౌంట్, తెలిసిపోయింది కదా. ఫస్ట్ మెథడ్ సింథటిక్ మెథడ్. ఇన్ ద బుక్స్ ఆఫ్ నోయిడా హెడ్ ఆఫీస్ టు డిటర్మైన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద బ్రాంచ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2024. పైన ఏం రాశారు చూద్దాం. అదిరాజ్ లిమిటెడ్ నోయిడా స్టార్టెడ్ ఏ బ్రాంచ్ ఇన్ సూరత్ ఆన్ April 1st, 2023, to which goods were sent at 20% above cost. The branch makes both credit and cash sales. It is the policy to meet branch expenses from branch cash and remit the balance money to head office. The branch does not maintain double entry books of accounts, and necessary accounts relating to the branch are maintained by head office, right? ఇన్వాయిస్ ప్రైస్ అంటండి. ఇన్వాయిస్ ప్రైస్ కూడా నీకు ఆన్ కాస్ట్ అంటే 20%, ఆన్ కాస్ట్ 20%. దీన్ని ఇంకొక రకంగా రాస్తాం, నాకు ఇష్టము. అంటే ఆన్ కాస్ట్ 1/5, అంతేనా. 1/5 ఆన్ కాస్ట్. అదే నీకు ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ కాస్ట్ కి ఈ 1 ప్రాఫిట్ ఎలిమెంట్ కలిపితే 1/6 ఆన్ ఇన్వాయిస్ ప్రైస్ ఆన్, లేదా సెల్లింగ్ ప్రైస్ ఏదైనా రాసుకో. 1/6 అవుతుందండి ఇన్వాయిస్ ప్రైస్ అయితే. క్లియరా? ఓకే, ఇప్పుడు చూద్దాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ టు నోయిడా బ్రాంచ్ అండి 50,000 అండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెంట్ టు నోయిడా బ్రాంచ్ 50,000 అయితే నువ్వు ఇప్పుడు ఎలా రాసుకుంటావు దాన్ని? 50,000 ఇంటూ ఇచ్చిందేమో మనకి కాస్ట్, ఇక్కడ పైన ఇచ్చిందేమో ఇన్వాయిస్ ప్రైజా. ఇక్కడ కూడా కాస్ట్. ఇంకేంటి ప్రాబ్లం? డైరెక్ట్ గా +20% అని రాసుకో. డైరెక్ట్ గా +20% అయినా రాసుకోవచ్చు అండి. +20% అంటే డైరెక్ట్ గా వచ్చేస్తుంది నీకు 60,000. డైరెక్ట్ గా రాసేయచ్చు. లేదంటే ఇంటూ 20% వేసి 10,000 యాడ్ చేసుకునైనా రాసుకో. మొత్తం ఎంతండి? 60,000 రూపాయలు మనం గూడ్స్ సెంట్ టు నోయిడా బ్రాంచ్ దగ్గర
60,000 రాస్తాము. ఈ 10,000 రూపాయలు లోడింగ్ రైట్ ఆఫ్ చేస్తాము. నువ్వు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇన్వాయిస్ ప్రైస్ కి గూడ్స్ పంపించాలి ఎంత అంటే 60,000 రూపాయల సరుకు. ఇది ఒక్కటి అర్థం చేసుకోండి, రైట్? ఇది రాసుకోవాలి ఫస్ట్. మీరు అంటారు మేడం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏవి అని. ఇక్కడ ఏమన్నారంటే అదిరాజ్ లిమిటెడ్ నోయిడా స్టార్టెడ్ ఏ బ్రాంచ్ ఇన్ సూరత్ ఆన్ April 1, 2020. ఇప్పుడే స్టార్ట్ చేశారంటండి. లాస్ట్ ఇయర్ అనేది దీనికి లేదు, గతం లేదు, ఇప్పుడే మొదలైంది. సో ఓపెనింగ్ స్టాక్ లేదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సెండ్ టు నోయిడా బ్రాంచ్ 50,000 అన్నారు. దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ కి రాస్తే 60,000. నెక్స్ట్ గూడ్స్ రిసీవ్డ్ బై బ్రాంచ్ టిల్, వినండి. అయితే బ్రాంచ్ ఎంత రిసీవ్ చేసుకుందండి? వాళ్ళు పంపించింది మొత్తం రిసీవ్ చేసుకోవాలి 60,000. కానీ 60,000 ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర సరుకు ఎంత అంటే 60,000 రిసీవ్ చేసుకోవాలి. కానీ ఎంత రిసీవ్ చేసుకుంది? 54,000. ఇన్వాయిస్ ప్రైస్ లెక్కన 60,000 చేసుకోవాలి. ఇన్వాయిస్ ప్రైస్ లెక్కన ఎంత వసూలు చేసుకు ఎంత రిసీవ్ చేసుకుంది? 54,000 సరుకే రిసీవ్ చేసుకుంది. మరి ఇంకా మిగిలిన సరుకు ఏమైంది? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, ఇంకా రవాణాలోనే ఉంది. సో మనం డెబిట్ సైడ్ 60,000 రాసుకోవాలి, క్రెడిట్ సైడ్ 6,000 రూపాయలు రాసుకోవాలన్నమాట. అంటే 54,000 రాసుకున్నట్టు అర్థం వస్తుంది, రైట్? ఇదిగోండి నేను ఆల్రెడీ చేశాను సమ్, నేను ఇక్కడ చెప్పేస్తున్నా. ఇదిగో ఫస్ట్ పాయింట్, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ అనేసి ఎంత రాయాలండి? 60,000 రూపీస్ రాయాలి. అర్థమైందా? 60,000 అర్థమైంది కదా మీకు ఇది? తర్వాత ఈ 60,000 రూపాయల్లో 54,000 రూపాయల సరికే వచ్చింది కాబట్టి ఆ 6,000 రూపాయలని గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేసి, ఇదిగోండి గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ 6,000 రూపీస్ ని మనం క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. అర్థమైందా? గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సరే, ఇంతవరకు బాగుంది. నాకు ఎప్పుడైనా సరే ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర పంపించారు అనగానే ఆ ఇన్వాయిస్ ప్రైస్ లోడింగ్ ఏదైతే ఉందో నేను రైట్ ఆఫ్ చేసేస్తా. సో ఈ 60,000 రూపాయల్లో కలిసినటువంటి లోడింగ్ నేను 10,000 రూపాయలు ఇక్కడేసి రైట్ ఆఫ్ చేసేసా, అంతే. ఇది కనబడుతుందా? అలాగే నేను గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకున్నాను కాబట్టి 6,000. మీకు అర్థమవుతుందా అండి? 60,000 రూపాయలు మనం డెబిట్ సైడ్ రాసుకున్నాం కాబట్టి మనం 6,000 రూపాయలు క్రెడిట్ సైడ్ రాసుకుంటే 54,000 రూపాయల సరుకు మనం రిసీవ్ చేసుకున్నట్టు అర్థము. అయితే ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర రాశాను కాబట్టి నేను వెంటనే రైట్ ఆఫ్ చేసేస్తానండి, కొంచెం ప్లేస్ వదిలేసుకుని. ఇదిగోండి, ఎక్కడ రాశాను నేను? 1,000 రూపాయలు. ఇదిగోండి గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అన్న జిఐటి పెట్టేశా. ఇదిగోండి ఈ 1,000 రూపాయలు నేను వెంటనే వేసేసి లోడింగ్ ను రైట్ ఆఫ్ చేసేసాను. అంటే ఫస్ట్ పాయింట్ ఒకటి మనకు అయింది ఇప్పుడు. ఇదిగోండి ఇది అయిపోయింది. నెక్స్ట్ క్రెడిట్ సేల్స్ తీసుకోమాక, డెటార్స్ అకౌంట్ లో తీసుకో. తర్వాత క్లోజింగ్ డెటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ అండి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ తీసుకోమాక, డెటార్స్ అకౌంట్ ఏయమంటే తీసుకో డెటార్స్ అకౌంట్ లో, అలాగే బ్యాడ్ డెట్స్ కూడా డెటార్స్ అకౌంట్ లో తీసుకో. తర్వాత క్యాష్ రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్ తీసుకో. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్, ఇదిగోండి ఇదేంటి? క్యాష్ ఇన్ హ్యాండ్ ఎట్ బ్రాంచ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఇది క్లోజింగ్ తీసుకో. తర్వాత క్యాష్ రెమిటెడ్ బై హెడ్ ఆఫీస్ టు బ్రాంచ్ డ్యూరింగ్ ద ఇయర్ ఎక్స్పెన్సెస్, ఇది ఎక్స్పెన్సెస్ 3,000 తీసుకో. క్లోజింగ్ స్టాక్ తెలుసు, ఇన్వాయిస్ ప్రైస్ కి క్లోజింగ్ స్టాక్ రాసుకుంటాం క్రెడిట్ సైడ్, డెబిట్ సైడ్ వేసి లోడింగ్ రైట్ ఆఫ్ చేస్తాం, తీసుకో. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఎట్ బ్రాంచ్ తీసుకోవద్దు, బ్రాంచ్ డైరెక్ట్ గా చేసినటువంటిది ఇది తీసుకోవద్దు మనం. ఈ అమౌంట్ ని, తర్వాత ఈ బ్యాడ్ డెట్స్ ని, తర్వాత క్రెడిట్ సేల్స్ ని తీసుకోమాగా మిగిలినవన్నీ తీసుకొని సమ్ చేయండి. ఇదిగో నేను చేశాను, ఇదిగోండి. ఓకేనా? పాయింట్స్ అన్ని చెప్పిన ఎంత ఈజీగా ఉందండి నిజంగా. ఆన్సర్ నేను వేయలేదు, మీరు రాసుకోండి. ఇప్పుడు ఎంత ఆన్సర్ వస్తుంది రాయండి, అంతే. ఇక డెటార్స్ అకౌంట్ వేయమని లేదు, మేము వేయలేదు, మాకు అన్ని ఉన్నాయి. డెటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఓపెనింగ్ బ్యాలెన్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి. ఇది 7 మార్కులు లెక్క అండి, రైట్? ఇంకో ఇంతే, పాయింట్స్ చూసుకోండి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మెథడ్కి వెళ్దామండి. మనం బుక్ లోకి వెళ్ళిపోదామండి. సిఎంఏ బుక్, సిఎంఏ 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 వచ్చా, అదనమాట. 3 అయిపోయినాయి కదా, 4వ దానికి వచ్చాం. స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్. స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ అనగానే మీరు ఏమేమి వేయాలి అంటే, ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి అకౌంట్స్ వేయాల్సి ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఈ పై లెక్కలోకి రా, పై లెక్కలోకి వస్తే చెబుతా. ఇదిగోండి, అంత పైలకి ఏదో ఒకటి తీసుకోవచ్చులే మనం. ఇది తీసుకుందాం కొంచెం నీట్ గా, ఇవన్నీ తీసేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ వాటికి వేయాలి. ఇప్పుడు ఈ లెక్కను కూడా మనం డెటార్స్ మెథడ్ లో స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్ లో చేస్తే మనకు సేమ్ ఆన్సర్ తెప్పించవచ్చు, తెప్పిస్తాము, ఏదైనా ఒకటే.
మనల్ని మెథడ్ అడిగిన మెథడ్ ప్రకారం చేసాం అంతే. సరే చూడండి, ఏం వేస్తామంటే స్టాక్ అకౌంట్ ఒకటి వేస్తామండి మనం. ఇగో స్టాక్ కనబడుతుంది కదా, ఒక అకౌంట్ ఏంటి, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ వేస్తాం. బ్రాంచ్ స్టాక్ ఎవరి పుస్తకాల్లో, హెడ్ ఆఫీస్ పుస్తకాల్లో, డిపెండెంట్ బ్రాంచ్లు కదా, ఈ ఒక అకౌంట్ ఒకటి వేస్తాం. క్లియరా? తర్వాత స్టాక్ అంటే క్లోజింగ్ స్టాక్ కూడా అక్కడికి వచ్చేసిందిగా. తర్వాత ఆ ఇదిగో గూడ్స్, ఇది కూడా రాసుకుంటాం. ఆ స్టాక్ అకౌంట్ ఏమేమి రాసుకుంటాం చూడండి, స్టాక్ అన్నవన్నీ పడేయాలి తీసుకొచ్చి. ఇదిగో స్టాకు గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ రాయండి. తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ స్టాక్ ఉంటది ఎక్కడో, అది కూడా రాసుకోండి. అలాగే గూడ్స్ అన్నారా, గూడ్స్ రిటర్న్స్ రాసుకో. అలాగే నీకు ఇంకేమున్నాయి, సేల్స్ కూడా అండి. ట్రేడింగ్ అకౌంట్ లో మనకి పంపినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓపెనింగ్ స్టాక్ అలాగే పర్చేజ్ ఏవైతే ఉన్నాయో, మనం సేల్ చేస్తాం కదండి, గూడ్స్ కి సంబంధించే కదండి అమ్మేది. సో మనం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, క్యాష్ సేల్ రాయాలి, క్రెడిట్ సేల్ రాయాలి. ఓకే, క్రెడిట్ సేల్ రాయాలి, క్యాష్ సేల్ రాయాలి, రెండు రాయాలి. అంటే గూడ్స్ కి సంబంధించి ఏవైతే ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అన్ని రాయాల్సిందే. డెటార్స్ బ్యాడ్ డెట్స్ వచ్చినప్పటికి ఏ అకౌంట్, రెండో అకౌంట్ మనకి డెటార్స్ అకౌంట్ వెయ్యాలండి. డెటార్స్ అకౌంట్ రెండో అకౌంటే అని కాదండి, అటు ఇటు అవ్వచ్చు. సో మనం డెటార్స్ అకౌంట్ లో బ్యాడ్ డెట్స్. తర్వాత రిటర్న్స్ ఫ్రమ్ కస్టమర్స్, దీన్ని కూడా మనం స్టాక్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ వేయాలండి, స్టాక్ అకౌంట్ లోనూ మనం దీన్ని తీసుకుంటాము. స్టాక్ అకౌంట్ లో దీన్ని తీసుకోవాలి, అలాగే డెటార్స్ అకౌంట్ లో కూడా వేస్తారండి. కానీ మనం పైన చేసిన దాంట్లో ఏంటి, ఓన్లీ ఈ రిటర్న్స్ మాత్రమే రాసుకోవాలి, హెడ్ ఆఫీస్ కి పంపినవి. ఇక్కడ ఇవి కూడా తీసుకోవాలి, ఎందుకంటే గూడ్స్ కి ఏవైతే సంబంధం అన్ని తీసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ సంట్రీ బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా మేడం, దీనికి ఒక అకౌంట్ ఓపెన్ చేయి. బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, రైట్, ఒక అకౌంట్. తర్వాత క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ అన్నారు, క్యాష్ అకౌంట్ ఓపెన్ చేయి ఒకటి. అన్నిటికీ ఓపెన్ చేయడమే, క్యాష్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయి. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ టు కస్టమర్స్ అన్నారు, ఇది డెటార్స్ అకౌంట్ లో రాసేస్తామండి. ఇంకెక్కడ డెటార్స్ అకౌంట్ లో రాస్తాము. తర్వాత దాన్ని పిఎండ్ఎల్ అకౌంట్ లో కూడా రాస్తామండి. పిఎండ్ఎల్ అకౌంట్ లేకపోతే ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో రాస్తాము. పిఎండ్ఎల్ అకౌంట్ లేకపోతే ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో రాస్తామండి. దాన్ని డెటార్స్ అకౌంట్ లో కూడా రాయాలి. తర్వాత చెప్పానుగా డెటార్స్ బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ అని కూడా ఎన్ని వచ్చినాయి నీకు ఇప్పటికి, 1 2 3 4 5. ఒక హీరో అకౌంట్ ఒకటి ఉందండి. హీరో ఏంటంటే ఇన్వాయిస్ ప్రైస్ కి గుడ్స్ పంపించినప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, డెబిట్ సైడ్ ఉన్నది క్రెడిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఉన్నది డెబిట్ సైడ్ వేస్తున్నాం కదా, అలా చేయకూడదు. ఏ ఇన్వాయిస్ ప్రైస్ అయితే ఉందో దానికి సపరేట్ గా అకౌంట్ వేస్తున్నారండి. అదేంటి అంటే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అండి. ఇది హీరో బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, ఇదేనండి అసలు ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకునేది. మనకి సంస్థకు వచ్చినటువంటి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలుసుకునేది జనరల్ పిఎండ్ఎల్ అకౌంట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట సినిమా. ఎందుకంటే ఈ గూడ్స్ ని మనకి కాస్ట్ కి కొంత అమౌంట్ కలిపి పంపిస్తున్నారు కాబట్టి అది ఎంత అనేది మనం బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ తీసుకొస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఈ 6 తర్వాత అసెట్స్ అకౌంట్, ఒకవేళ ఏమైనా ఫర్నిచర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక అసెట్స్ అకౌంట్ ఒకటి వేస్తామండి. తర్వాత ఇంకొకటి మామూలు అకౌంట్, నామక అకౌంట్ ఒకటి ఉంటుంది కదండి, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్. ఇవ్వండి, గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ ఉంది కదండి, ఆ అకౌంట్ ఒకటి వేస్తాం. అందుకని 7 లేదా 8 అకౌంట్లు వేసుకోవాలి. అందుకని దీన్ని ఏమన్నారు అంటే అనలైటికల్ మెథడ్ అన్నారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం జాగ్రత్తగా ఎంటర్ చేస్తాం అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ మెథడ్ సంబంధించి డిసెంబర్ కదా, జూన్ 2024 లేదా డిసెంబర్ 2023లో మనకి ఈ మెథడ్ లో ప్రాబ్లం ఇచ్చారు. 7 మార్కులకి 6వ లెక్క చూద్దాం. అది చూడాలంటే మనం ఇప్పుడు ఒక లెక్క చేయాలి. చేద్దాం. మ్మ్. ఇదిగోండి, ఉంది కదా ఇక్కడ మనకు ఒక సమ్. Mr. and Mrs. C and Sons has a branch at Kolkata where it sends goods at cost plus 50%. కాస్ట్ ప్లస్ 50 అంటే నేను ఇలా రాస్తా, ఆన్ కాస్ట్ 50% అంటే ఆన్ కాస్ట్ 1/2, 1/2 ఆన్ కాస్ట్ అని అర్థం, రైట్. ఇది ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 1/3 ఆన్ సేల్ అవుతుంది. ఇలా రాస్తాను నేను ఎప్పుడైనా కానీ. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. నెక్స్ట్ రిగార్డింగ్ ద బ్రాంచ్, ప్రిపేర్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. దీంట్లోనండి ప్రాఫిట్స్ హీరో అకౌంట్ అన్నాను, దీంట్లో జనరల్ పిఎండ్ఎల్ అకౌంట్ మళ్ళీ ఇచ్చేది ఇక్కడ ఉంటది.
అంటే ఇన్వాయిస్ ప్రైస్ పంపించినటువంటి లోడింగ్స్ అన్ని రాసేది ఇది. తర్వాత బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ అండ్ బ్రాంచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దీంట్లో వచ్చిన దాన్ని కూడా అక్కడికే తీసుకెళ్తాం. తర్వాత యాజ్ ఇట్ అపియర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సి లిమిటెడ్ హెడ్ ఆఫీస్, రైట్, కొన్ని అడిగారు పాపం బతికిపోయారు. సో ఇదిగోండి స్టాక్ అకౌంట్ కి వచ్చేవి ఏంటి ఇక్కడ రాస్తా, ఇది స్టాక్ అకౌంట్ కి వస్తుంది. ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకో, ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ చేసి రాసుకో దీన్ని. తర్వాత ఇంకా ఇంకా ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇదిగోండి ఇది కూడా స్టాక్ అకౌంట్ కి, గూడ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ స్టాక్ అకౌంట్. తర్వాత ఈ రిఫ్లెక్ట్ అవుతాయి కదండి గూడ్స్, మరి అమ్మాలి కదండి, సరుకులు వెళ్ళిపోతాయి కదండి సేల్ చేస్తే. సో ఇది ఆ 54,000 ఒక సున్నా తీసే. సో ఇదిగోండి సేల్స్, క్యాష్ సేల్ రాసుకో, అలాగే క్రెడిట్ సేల్ రాసుకో. ఓకే, ఏ అకౌంట్ లో, స్టాక్ అకౌంట్ లో రాసుకో, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో. తర్వాత దీన్ని కూడా తీసుకోవాలండి, నార్మల్ లాస్, ఎందుకంటే స్టాక్ కదండి లాస్ అయ్యేది, ఇది కూడా తీసుకో స్టాక్ అకౌంట్ లో. తర్వాత సేల్స్ రిటర్న్స్ టు బ్రాంచ్ తీసుకో, దేంట్లో అండి, స్టాక్ అకౌంట్ లో. తర్వాత బ్యాడ్ డేట్స్ వచ్చేటప్పటికి ఏ అకౌంట్ తెలుసు, డెటార్స్ అకౌంట్ లో తీసుకోవాలండి. ఇక్కడ పిఎండ్ఎల్ అకౌంట్ ఏమన్నారు కాబట్టి పిఎండ్ఎల్ అకౌంట్. ఒకవేళ పిఎండ్ఎల్ అకౌంట్ ఏ ఇన్కమ్ అనకపోతే ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో తీసుకుంటామండి బ్యాడ్ డేట్స్ ని. నెక్స్ట్ క్యాష్ రిమిటెడ్ టు హెడ్ ఆఫీస్, క్యాష్. తర్వాత ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఎక్స్పెన్సెస్ అకౌంట్. తర్వాత క్యాష్, క్యాష్ గురించి అన్నారు ఇక్కడ మనం. ఓకేనా, ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నమాట బ్యాలెన్సెస్ ఇవి. తర్వాత ఇక్కడ కూడా ఇచ్చారండి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, అలాగే ఇక్కడ కూడా ఓపెనింగ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇవి, ఇవి మూడు కూడా. సో మనం స్టాక్ ని ఏ అకౌంట్ లో వేయాలండి, స్టాక్. డెటార్స్ ని ఏ అకౌంట్ లో వేయాలండి మనం, డెటార్స్ అకౌంట్. ఇలా మొత్తం కూడా. ఓకేనా, ఏవో ఒకటి రెండు మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి సమ్లో. ఇది లోడింగ్ ఎక్కడ వేసుకోవాలి మనం, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో లోడింగ్ వేసుకోవాలి. సరే, ఆన్ కాస్ట్ అన్నారు కదండి, మనకు రాసింది ఆన్ కాస్ట్ కాబట్టి ఏం చేస్తాము మనం, ఆన్ కాస్ట్ కి డైరెక్ట్ గా 1/2 అప్లై చేసేసుకోవడమే. ఇదిగోండి ఫస్ట్ పాయింట్, ఇలా 40,000 ఆన్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి 40,000 ఇంటూ 50% అంటే తెలియట్లా 20,000 అని, 40,000లో సగం. సో 60,000కి రాసుకుంటామండి ఇది మొత్తమును, 60,000కి రాసుకుంటాము స్టాక్ అకౌంట్ లో. ఈ 20,000 లోడింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో రాసుకుంటాం. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఎటు సైడ్ రాయాలండి, నువ్వు 60,000 డెబిట్ సైడ్ లో రాసుకుంటావు కదా స్టాక్ అకౌంట్ లో, బ్రాంచ్ స్టాక్ అకౌంట్ లో. ఈ 20,000 రూపాయలని మనం అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసుకుంటాము. నేను ఉన్నది సమ్ ఇక్కడ చెప్పేస్తున్నానండి, మీకు కావాలంటే నేను వీడియో చేశాను, వీడియో సమ్ నెంబర్ చూసుకుంటే అనగాని కామర్స్ దీంట్లో తెలుస్తుంది. ఇదిగోండి 60,000. ఓకేనా, ఈ 60,000 రూపాయలు నేను వెంటనే క్రెడిట్ సైడ్ వేసి రద్దు చేసినట్టే బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి వెళ్ళిపోతానండి నేను వెంటనే. ఇదిగోండి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో 20,000 రూపాయలు. క్లియర్ ఇక్కడ వరకు ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చాయి. తర్వాత గూడ్స్ సెంట్, ఓన్లీ గూడ్స్ వే రాసుకోవాలి. 1,98,000 రూపీస్, ఈ పాయింట్ అండి ఇది, 1,98,000 రూపీస్. దీంట్లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో ఇదిగోండి 66,000 రూపీస్ ఇక్కడ వేసి రైట్ ఆఫ్ చేశాను, అండర్లైన్ చేసి రౌండ్ అప్ చేస్తా చూసుకోండి. తర్వాత ఇంకా ఏంటి, క్లోజింగ్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్తున్నానండి నేను. ఈ రెండు అయిపోయినాయి కదా, క్లోజింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ డెటార్స్, బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ అంటే ఏంటి, గూడ్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కస్టమర్స్ రిటర్న్స్ అండి ఇవి. కస్టమర్స్ రిటర్న్స్ మనం ఫస్ట్ మెథడ్ లో తీసుకోము, కానీ ఇక్కడ గూడ్స్ కు సంబంధించిన అన్ని తీసుకోవాలంటే 6,000 అండి. దీంట్లో రిజర్వ్ ఏమి కలిసి ఉండదండి, కస్టమర్స్ రిటర్న్స్ అండి ఇవి. 6,000, ఆ 6,000 రూపాయలు రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఆగండి, ఇదిగోండి క్యాష్ సేల్స్ రాసుకోవాలి, క్రెడిట్ సేల్ సేమ్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఓపెనింగ్ స్టాక్ అండ్ పర్చేజెస్ డెబిట్ సైడ్ రాసుకుని, మనం క్రెడిట్ సైడ్ ఎలా అయితే మనం సేల్స్ అన్ని రాసుకుంటామో టోటల్ సేల్స్ రాసుకోవాల్సిందే రాసుకున్నాము. ఎందుకంటే ఇది గూడ్స్ కు సంబంధించిందండి, ఇక్కడ విషయం ఏమీ లేదు. ఫిజికల్ స్టాక్ కిను పుస్తకాలు రికార్డ్ లో ఉన్నటువంటి స్టాకు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని తెలియజేసేటటువంటి అకౌంటే ఇది. ఓకేనా, అంటే ఇక్కడ డెబిట్ సైడ్ కనుక మనకు ఉన్నటువంటి స్టాకే ఎక్కువ ఉండి ఈ క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటే అప్పుడు డెఫిసిట్ అవుతుందండి. అర్థమవుతుందా, డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ ఏమో ఎక్కువ ఉంది, ఈ స్టాక్ తక్కువ ఉంటేనేమో దాన్ని డెఫిసిట్ అనేసి ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్రెడిట్ సైడ్ రాస్తాం. లేదు నీ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉండి డెబిట్ సైడ్ కనుక తక్కువ ఉంటే నువ్వు దాన్ని సర్ప్లస్ అనేసి డెబిట్ సైడ్ రాస్తావు అంతే. తర్వాత బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని ఎందుకు రాసామంటే ఇక్కడ లాస్ ఒకటి ఉందండి, మనకి లాస్ జరిగింది కదా. ఎంత నీకు, ఇదిగోండి లాస్ ఇక్కడ ఇచ్చారు 4,000 రూపాయలు కాస్ట్. సో దాన్ని కూడా మనం ఏంటి అంటే ఇదిగోండి దాన్ని ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకుంటే 6,000. ఓకేనా, 6,000 అక్కడ రాసుకున్నాం మనం. అయితే ఈ లాస్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మనకి ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ పడదండి. సో మనం అందుకని ఈ 6,000 రూపాయలు ఇక్కడ రాసుకున్నాము, దాన్ని మొత్తం మళ్ళీ డెబిట్ సైడ్ వేసేసి ఇక్కడ రైట్ ఆఫ్ చేసేసామండి అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో. మనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏది తెలిసినా కానీ ఇదేనండి మనకి మెయిన్ అకౌంట్ ఇదే, హీరో అకౌంట్ ఇదే.
సో మనం 6,000 రూపాయలు ప్రాఫిట్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి ఇదిగోండి రద్దు చేసేసాం మొత్తం 6,000 రూపాయలు ఇన్వాయిస్ కి రాసుకుని. ఎందుకు ఇన్వాయిస్ కి రాసుకున్నారు మేడం? ఇవన్నీ ఇన్వాయిస్ కి రాసుకున్నారు కాబట్టి ఈ నార్మల్ లాస్ కూడా ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ రాస్తాము. రాసాం, అయిపోయింది. క్లియర్ ఏనండి? ఇంకేమైనా ఉన్నాయా మనకి? అన్ని రౌండ్ అప్లు అయిపోయినాయి కదా. తర్వాత ఇదిగో ఇది కూడా అయిపోయింది. ఓకే, తర్వాత ఇంకా ఓకే. ఇప్పుడు నువ్వు బ్యాలెన్స్ చూసుకోండి. ఇది కూడా ఆల్రెడీ సమ్లో ఇచ్చేసారు 54,000 రూపీస్. దీంట్లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి రద్దు చేసావు. 2 రౌండ్ అప్ చేశానంటే అవన్నీ చేసేసామని మనకు అర్థం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏమన్నా అన్నారా పాయింట్స్ ఇంకా దీని గురించి? ఓకే, రైట్, అయిపోయాయి మనకు అన్ని. ఇది కదా మొత్తం ఎంతండి? యాడ్ చేస్తే ఇవన్నీ యాడ్ చేసి 2,72,000 రూపీస్ వచ్చిందా నీకు? 2,72,000 వచ్చింది. ఓకే, ఈ 2,72,000 లో నుంచి మనం ఈ 60,000, 1,98,000, 6,000 తీసేస్తే 4,000 వచ్చిందండి. ఇదిగోండి 4,000 బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. దీన్ని బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి తరలిస్తాము. బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి తరలిస్తాము. అది హీరో అన్నమాట. ఇక్కడ అన్ని లోడింగ్స్ తో కలిపి ఈ ప్రాఫిట్ ని కూడా రాసుకున్నామండి. ఎక్కడ రాసాము చూపిస్తాం. ఇదిగోండి, ఇదిగోండి. The missing figure appearing in the debit side of branch stock account has been considered as apparent gross profit and not stock surplus. ఓకేనా? As the branch has suffered a normal loss of stock. ఎందుకంటే దీన్ని మనం ఏమనుకోవాలి అంటే అసలు ఆల్రెడీ నార్మల్ లాస్ జరిగింది కాబట్టి దాన్ని మనము ప్రాఫిట్ అనుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ నీకు ఇంకా మిగిలిన కూడా రాద్దాం. ఇదిగోండి, కోల్కతా బ్రాంచ్ డెటాస్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 36,000 ఇచ్చేసారండి వాళ్ళు. 60,000 ఈ రెండు కూడా సమ్లో ఇచ్చినవే. ఇది ఇక్కడ ఒకదాని ఎదురుగా ఒకటి లేదు. ఓకేనా? తర్వాత బ్రాంచ్ స్టాక్ అకౌంట్ సేల్స్ రిటర్న్స్ రాసుకోవాలి బ్రాంచ్ కి, కస్టమర్స్ కి. తర్వాత బ్యాడ్ డెట్స్ దీన్ని ఇంకొక చోట P&L అకౌంట్ లో కూడా రాద్దాము, లేదా ఎక్స్పెన్స్ అకౌంట్ లో రాస్తాము. అలాగే బ్రాంచ్ క్యాష్, ఏవండి క్యాష్ కలెక్షన్ ఉంది చూడండి 1,27,000. ఎక్కడ ఉంది సమ్? ఇదిగోండి, క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్. దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. ఇదిగోండి, కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్తాను. ఇదిగోండి, ఈ రెండు క్రెడిట్ సేల్స్ మాత్రమే రాసుకోవాలండి, క్యాష్ సేల్స్ రాసుకోకూడదు. సమ్ లో ఉంది. ఓకేనా? ఇది కూడా సమ్ లోనే ఉంది. తర్వాత ఈ 6,000 రూపాయలు రిటర్న్స్. తర్వాత బ్యాడ్ డెట్స్ అండి ఇది. ఓకేనా? ఈ 60,000 రూపీస్ ఏమో మనకి బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ సమ్ లో ఉందండి. ఇదిగోండి 60,000 రూపీస్ మనకి ఎక్కడ? ఇదిగోండి 60,000 రూపాయలు ఇక్కడ ఉంది. ఉన్నది ఉన్నట్టే రాసేసాం. సరే, ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాన్ని నేను చెప్తాను. ఈ అమౌంట్ నెక్స్ట్ రండి. కోల్కతా బ్రాంచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసే ముందు మనం క్యాష్ అకౌంట్ చూద్దాం. బ్రాంచ్ క్యాష్ అకౌంట్ అండి. ఇక్కడ ఏవో కొన్ని మిస్టేక్స్ రాసినట్టు అనిపించింది నాకు. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 10,000 రూపీస్. ఇక్కడ నేను వేరే చోట నేను మన వీడియోలో మొత్తం కూడా నేను అమౌంట్స్ సరి చేశానండి. ఒక్కసారి మన వీడియో దీన్ని చూడండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం అంత టైం తీసుకుని చెక్ చేసుకునే అంత టైం లేదు. ఇదిగోండి బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,27,600 రూపీస్. బ్రాంచ్ క్యాష్ అకౌంట్ నుంచి తీసుకొచ్చి 1,27,600 రూపీస్ ఇక్కడ రాశారనమాట. ఇక అంతే, మొత్తం టాలీ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ బ్రాంచ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇదిగోండి బ్యాడ్ డెట్స్ ఎప్పుడు మనం రాసేటి ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ లాగానే. తర్వాత బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారనమాట. ఇదిగోండి బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ 39,600 రూపీస్ ని ఇక్కడ తీసుకొచ్చి రాసాం. ఇదిగోండి 39,600. నెక్స్ట్ బ్రాంచ్ స్టాక్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అనమాట. అంటే టోటల్ గా మొత్తం ఇదిగో జనరల్ P&L అకౌంట్ బ్రాంచ్ నెట్ ప్రాఫిట్. ఇదిగోండి అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి రిలేటెడ్ అనమాట. ఇది వర్కింగ్ నోట్స్ నుంచి తీసుకొచ్చాం ఈ అమౌంట్ ని. ఓకేనా? బ్రాంచ్ నెట్ ప్రాఫిట్ జనరల్ P&L అకౌంట్ 30,000. ఇది ఒకసారి వీడియోలో మనం చేసిన వీడియోలో సమ్ పెట్టాను చూడండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. అక్కడ మిస్టేక్స్ అన్ని సర్చ్ చేశాను. ఇప్పుడు మనకైతే టైం లేదు. కాన్సెప్ట్ అయితే అది. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? మిస్టేక్స్ ఉన్నాయి, 2-3 మిస్టేక్స్ ఉన్నాయండి. అవి సరి చేసుకుంటే సరిపోతుంది. వీడియోకి వెళ్ళండి దీన్ని చూడడానికి. సేమ్ ఇలాంటి సిమిలర్ ప్రాబ్లం నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎగ్జామ్కి ఇచ్చారు, అది ఎప్పుడో చూద్దాం. సరే, ఇంకొక ప్రాబ్లం ఉందండి దీని తర్వాత ఇలాంటిదే. ఒకసారి చూద్దాం.
నేను చెప్పిన వీడియో చూడండి ఒకసారి, మీకు క్లారిటీ వస్తుంది. కాన్సెప్ట్ అయితే అది. ఇదిగోండి, గ్రీన్ లిమిటెడ్ విత్ దేర్ ఇది కూడా చేసామండి వీడియో మనం. హెడ్ ఆఫీస్ ఎట్ కోల్కతా, ఇన్వాయిస్ గూడ్స్ దేర్ పాట్నా బ్రాంచ్ ఎట్ 20% లెస్ దాన్ ద లిస్ట్ ప్రైస్. చూడండి ఎలా పంపిస్తుందంట, ఇన్వాయిస్ గూడ్స్ టు దేర్ పాట్నా బ్రాంచ్ ఎట్ 20%. ఇన్వాయిస్ ప్రైస్ ఎంతో తెలియదు, చూద్దాం. ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అంటేనంట లెస్ దాన్ 20% లిస్ట్ ప్రైస్ అంటండి. ఇదిగోండి 20% లెస్ దాన్ లిస్ట్ ప్రైస్. ఎల్పి కన్నా లిస్ట్ ప్రైస్ కన్నా 20% తగ్గిస్తే అప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ కి రీచ్ అవుతామంట. అంటే తగ్గించాలంటే ముందు లిస్ట్ ప్రైస్ తెలియదే మాకు. అంటే చూడండి, లిస్ట్ ప్రైస్ విచ్ ఈస్ కాస్ట్ ప్లస్ 100%, విచ్ ఈస్ కాస్ట్ ప్లస్ 100%. అంటే కాస్ట్ 100, అర్థమవుతుందండి, కాస్ట్ 100, దీనికి ఇంకో 100% కలపమంటున్నారు. సో మొత్తం కూడా నీకు లిస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 200% అవుతుంది. కాస్ట్ కి ఇంకో 100% కలిపితే అది లిస్ట్ ప్రైస్ అవుతుందంట. సో 200% మనకి లిస్ట్ ప్రైస్ అవుతుంది, 200 అవుతుందండి. దానికి 20% తగ్గించమన్నారు. సో 200 మైనస్ 20% డైరెక్ట్ గా వేయొచ్చు, లేదా 20% అంటే 40, 160, 160కి సమానమైనటువంటి గూడ్స్ పంపించాలంట. అంటే 100 ప్లస్ 160, అంతేనా? 100 ప్లస్ 160, ఈ 60 ఏదైతే ఉందో ఇదిగోండి 60/160. అర్థమవుతుందండి? 60/160 ఏదైతే ఉందో ఇది ఇన్వాయిస్ ప్రైస్ అనమాట. అంటే లిస్ట్ ప్రైస్ కన్నా 20%, లిస్ట్ ప్రైస్ కన్నా 20% తగ్గించాం. 20% అంటే 40, ఓకేనా? సో తగ్గిస్తే నీకు 160, అంటే 100 ప్లస్ 60, 60/160. దీన్ని ఏమంటారు అంటే ఇన్వాయిస్ ప్రైస్ కి రీచ్ అయ్యాము. మరి లిస్ట్ ప్రైస్ ఎంత రాద్దాం. లిస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి నీకేమవుతుందంటే 200 కదండి, 200 మనకి 40 అనమాట. లిస్ట్ ప్రైస్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో లోడింగ్ మనం రైట్ ఆఫ్ చేయాలంటే లిస్ట్ ప్రైస్ ఇది 40/200. సరే ఇక చూద్దాం. ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉందంట, దట్ క్యాష్ సేల్స్ ఆర్ మేడ్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. ఏమండి, క్యాష్ సేల్స్ ఏమో ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర అమ్ముతారట. క్రెడిట్ అండ్ క్రెడిట్ ప్రైస్ ఎట్ లిస్ట్ ప్రైస్. క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ ప్రైస్ దగ్గర 200 రూపాయలకి అమ్ముతారంట. మనం అందుకని వాటిని కూడా ఇన్వాయిస్ ప్రైస్ తేవడం జరుగుతుంది సమ్ములు. ఓకే, సరే చూడండి, ఇది ఇన్వాయిస్ స్టాక్ ఎట్ కాస్ట్ అంటే ఇది ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకోవాలండి ఇక్కడ. ఇది ఇన్వాయిస్ ప్రైజే, ఎట్ కాస్ట్ అన్నారు, కాదు ఇన్వాయిస్ ప్రైస్, మార్చుకోండి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. తర్వాత డెటార్స్, ఓకే. తర్వాత గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్, తెలిసిందేగా మనకి ఇవన్నీ కూడా స్టాక్ అకౌంట్ వేయాలి. ఇవన్నీ ఇదిగోండి స్టాక్ అకౌంట్ లో ఇది ఒకటి వేస్తారు. తర్వాత ఇది డెటార్స్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. స్టాక్ అకౌంట్ లో మళ్ళీ ఇది ఒకటి, నెక్స్ట్ స్టాక్ అకౌంట్ లో ఇది కూడా వేస్తామండి. తర్వాత ఈ రెండు కూడా స్టాక్ అకౌంట్ లో రాసుకుంటాము. నెక్స్ట్ ఇది మనకి డెటార్స్ అకౌంట్ లో రాసుకుంటాము. తర్వాత ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో రాస్తాము. రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్, రెమిటెడ్ టు హెడ్ ఆఫీస్, ఓకే, క్యాష్. తర్వాత డెటార్స్ వచ్చేటప్పుడు డెటార్స్ అకౌంట్, స్టాక్ వచ్చేటప్పటికి నీకు మళ్ళీ స్టాక్ అకౌంట్, ఇవన్నీ రాసుకుంటాం. అయితే ఇన్వాయిస్ ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ రాసుకోవాలి. ఇది కాస్ట్ అన్నారండి, మిస్టేక్, ఇన్వాయిస్ ప్రైస్ సరి చేసాము. ఇదిగోండి డైరెక్ట్ గా సమ్లోకి చూడండి. ఇదిగోండి ఇన్వాయిస్ ప్రైస్ కి 4800. తర్వాత గూడ్స్, గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్ 52,800. తర్వాత వచ్చేటప్పటికి ఇదిగోండి రిటర్న్స్ అండి, రిటర్న్స్ 400 రూపీస్. నెక్స్ట్ ఇంకా క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 7040 అండి. ఇదిగోండి 7 అన్ని కూడా ఇన్వాయిస్ ప్రైస్ కే రాసుకున్నాం మనం. ఇంకేమైనా ఉన్నాయా మనకి? ఇంతే. ఓకే, ఈ ఏదైతే మనకి ఈ రెండు కూడా ఏంటి, బ్రాంచ్ క్యాష్ అకౌంట్, ఇది ఈ రెండు ఉన్నాయి ఏంటి అంటే క్యాష్ సేల్స్ క్రెడిట్ సేల్స్ అనమాట. ఇది క్రెడిట్ సేల్స్ అండి, రెండోది క్రెడిట్ సేల్స్. ఈ రెండు కూడా రాసుకోవాలి, అర్థమవుతుందా? ఇదిగోండి అన్ని పాయింట్స్ నేను రాసేసాను. ఇవి క్యాష్ సేల్ క్రెడిట్ సేల్, ఇవి రిటర్న్స్ అండి, ఇవేమో ఓపెనింగ్ బ్యాలెన్స్, ఇది గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, అన్ని కూడా నెక్స్ట్ అంతవరకు రాసేసాము. ఇక ఆగండి మీరు. ఆగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఒక పాయింట్ ఉంది, 8000 రూపాయల పాయింట్ ఒకటి ఉంది కదా నీకు. ఇది ఏంటి అంటే చెప్తా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ అన్నారండి, ఏమిటి అన్నారంటే క్రెడిట్ సేల్స్ లిస్ట్ ప్రైస్ కి అమ్మమన్నారు. అంటే క్రెడిట్ సేల్స్ ఏవి 40,000 క్రెడిట్ సేల్స్ లిస్ట్ ప్రైస్ కి అమ్మారు. కానీ మనం అన్నింటినీ కూడా ఇన్వాయిస్ ప్రైస్ కి రాసాం కాబట్టి ఇది కూడా ఇన్వాయిస్ ప్రైస్ కి తేవాలి. కాబట్టి మనకి ఇన్వాయిస్ ప్రైస్ కి లిస్ట్ ప్రైస్ కి తేడా ఉంది చూసారండి, ఆ డిఫరెన్స్ ని మనం ఇక్కడ తీసి రైట్ ఆఫ్ చేయాలి. ఇన్వాయిస్ ప్రైస్ కి లిస్ట్ ప్రైస్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. సో మనకి ఇదిగోండి ఈ 40,000 ఏదైతే ఉందో అంటే లిస్ట్ ప్రైస్ కి రాశారు కదండి, ఎంత 40/200.
200 అంటే 200 ఈ లిస్ట్ ప్రైస్ 200 కాబట్టి ఇది 200కి సమానమైనటువంటి సరుకు. ఎంత కలిసి ఉంది అంటే దాంట్లో మనకి 40%. సో 8,000 అండి. ఈ 8,000 ఇక్కడ రాయడం వల్ల ఏమైందంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ పోయి లిస్ట్ ప్రైస్ కు మనకి ఇన్వాయిస్ ప్రైస్ కి వచ్చింది అనమాట. ఈ క్రెడిట్ సేల్స్ కూడా అంతే, ఈ 8,000 అది. నెక్స్ట్ ఈ అన్నిటిని యాడ్ చేసేసి ఈ మూడింటిని లెస్ చేస్తే రూ. 240 వచ్చిందండి. దానికి మనం ఎక్కడికి రాస్తామంటే స్టాక్ సర్ప్లస్ అకౌంట్ అనేసి నేను చెప్పాను కదండి. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటేనేమో స్టాక్ సర్ప్లస్, క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ ఎక్కువ ఉండి క్రెడిట్ సైడ్ తక్కువ ఉంటేనేమో డెఫిసిట్ రాసుకుంటాం. సో ఈ రూ. 240 ని మనం ఎక్కడికి తీసుకురావాలంటే ఇక్కడ తీసుకొస్తాము. కానీ ఇది కూడా మనం ఏం చేస్తాము అంటే ఓన్లీ దానిలో కలిసి ఉన్నటువంటి ఇదిగోండి స్టాక్ సర్ప్లస్ అని లోడింగ్ నే రాసుకోవాలండి. 60/160కే రాసుకోవాలి. ఎందుకు అంటే ఇదంతా కూడా మనకి ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర రాసుకున్నాం కదండి స్టాక్. సో దాంట్లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో ఆ రూ. 90 ని మనం లెస్ చేసి మనం ఆ ముందు లెక్కలు ఏం చేసాం, అన్ని కాస్ట్ కి రాసుకున్నాం. అర్థమవుతుందా? కాస్ట్ కి రాసుకున్నాం, ఇన్వాయిస్ ప్రైస్ ని తగ్గించాం. ఇక్కడ వచ్చేటప్పటికి మనం అన్నిటి కూడా ఇన్వాయిస్ ప్రైస్ కి మనకి లిస్ట్ ప్రైస్ ఒకటి ఉంది, తర్వాత ఇన్వాయిస్ ప్రైస్ ఒకటి ఉంది. అర్థమవుతుందా? కాస్ట్ ప్రైస్ దీంట్లో ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో 60/160 వేసేసి ఇదిగోండి 90% దీన్ని ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఇది లైన్ గా గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్. ఏంటిది? ఓపెనింగ్ స్టాక్ లో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ లో ఉన్నటువంటి క్లోజింగ్ స్టాక్ లో లోడింగ్ ఎక్కడ ఉందండి మనకి? 1 మినిట్. ఇదిగోండి లోడింగ్ 2640. అలాగే ఓపెనింగ్ స్టాక్ లో ఉన్న లోడింగ్ 1800. ఇదేంటి? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ లోడింగ్. నెక్స్ట్ ఇంకా తర్వాత ఇదిగోండి గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ 19,800 రూపీస్. ఇదిగోండి ఇది ఇది వచ్చేటప్పుడు మనకి రిటర్న్స్ అన్నారు కదండి. ఇక్కడ ఎక్కడ ఉన్నాయి మనకి? ఇదిగోండి 400 రూపీస్ లోడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ వేసి రైట్ అవుట్ చేసాము. ఓకే. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ ఈ 8,000 ఏది అంటే ఇదిగోండి మనకి లిస్ట్ ప్రైస్ కి రాసుకుంటే దాంట్లో ఉన్నటువంటిది లెస్ చేసేసి ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర రాసుకుని రూ. 8,000 ఇక్కడ వేసి రైట్ ఆఫ్ చేసేసాము. రైట్. ఇది మొత్తం అయిపోతే గనక మనకి ఈ అమౌంట్స్ అన్ని లెస్ చేస్తే ఇది ఏవి? ఈ 3 ఈ 4 ప్లస్ ఈ అమౌంట్ లెస్ చేస్తే ఇది మనకి ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ ఉందండి. రైట్. రూ. 26,900 అంతే. నెక్స్ట్ బ్రాంచ్ డెటార్స్ అకౌంట్ వేసారండి. ఓపెనింగ్ డెటార్స్, నెక్స్ట్ అలాగే క్లోజింగ్ డెటార్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ 34,254. బ్రాంచ్ స్టాక్ క్రెడిట్ సేల్స్ తీసుకుంటామండి 40,000 రూపీస్. ఇంతే. ఇది మనకి ఎగ్జామ్ లో ఇచ్చారు పరీక్షలో. ఎగ్జామ్ ప్రాబ్లం మనం చూద్దామా? ఎగ్జామ్ ప్రాబ్లం అది చూసే ముందు నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను చెప్పేస్తానండి. ఫైనల్ అకౌంట్స్ కూడా, ఫైనల్ అకౌంట్ మెథడ్, ఎందుకంటే అది కూడా ఎగ్జామ్ కి ఇచ్చారు. ఒక నిమిషం. ఎగ్జామ్ కి ఇచ్చారు ఫైనల్ అకౌంట్స్ మెథడ్. దీని తర్వాత సేమ్ ప్రాబ్లం ఇచ్చారండి, అందుకని నేను చెప్తున్నాను. ఫైనల్ అకౌంట్స్ మెథడ్ ఒక నిమిషం. ఇది కాదు, ఇవన్నీ కూడా నేను ఇండిపెండెంట్ బ్రాంచ్ కూడా నేను 3 సమ్స్ చేశానండి. వీడియో చూడండి. ఇండిపెండెంట్ బ్రాంచ్ ఇదిగోండి, ఇది మనకి ఇదే సమ్ నీకు ఎగ్జామ్ లో ఇచ్చారు. ఇంజుస్ట్రేషన్ 7 మార్క్స్ కి ఇచ్చారంటే అది ఏ పేపర్ ఇక్కడ రాద్దాము. ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఇవేగా మీకు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఇది ఫైనల్ అకౌంట్స్ మెథడ్. ఇది సింపుల్, ఏం లేదు ఇక్కడ. ఫైనల్ అకౌంట్స్ మెథడ్ లో మనం ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ వేస్తాము. బ్లూ లిమిటెడ్ హ్యాస్ ఎ రీటైల్ బ్రాంచ్ ఎట్ ముంబై. గూడ్స్ ఆర్ సోల్డ్ ఎట్ 60% ప్రాఫిట్ ఆన్ కాస్ట్. ద ఇక్కడ హోల్సేల్ ప్రైస్ ఈస్ కాస్ట్ ప్లస్ 40% అండి. అంటే నీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికేమో 60% అంటే 100 ప్లస్ 60 160 సేల్ ప్రైస్. హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి 100 ప్లస్ 40 140. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ కి రాసుకుంటాము. తర్వాత మనం ఉన్న లోడింగ్ ని రైట్ ఆఫ్ చేసేస్తాం అంతే. ఇదిగోండి స్టాక్ 7,00,000 రూపాయలు హెడ్ ఆఫీస్. ఇక్కడ ఏంటి అంటే ఫైనల్ అకౌంట్ మెథడ్ అంటే ఇదిగోండి హెడ్ ఆఫీసు బ్రాంచ్ రెండింటికి సంబంధించి మనం అకౌంట్ వేస్తాము. ఇదిగో హెడ్ ఆఫీస్ 7 లాక్ ఏంటి అంటే ఓపెనింగ్ స్టాక్ ఓన్లీ హెడ్ ఆఫీస్ దగ్గరే ఇచ్చారు, బ్రాంచ్ ఏం లేదు. తర్వాత పాయింట్ నీకు పర్చేజెస్ 42 లాక్ రూపీస్ పర్చేజెస్. ఎవరు? హెడ్ ఆఫీస్ అనమాట పర్చేస్ చేసింది. గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అన్నారండి 15,12,000 రూపీస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మనకు గనక కాంట్రా ఎంట్రీ రాసుకున్నాం కదా క్యాష్ బుక్ లో, అలాగే
గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అంటే ఎవరు పంపించారు? హెడ్ ఆఫీస్ నుంచి గూడ్స్ కి వెళ్ళినాయి సరుకులు. అంటే ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ఇదిగోండి ఎంట్రీ రాసుకోండి. సెంట్ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అకౌంట్ డెటార్ టు హెడ్ ఆఫీస్ అకౌంట్ అండి. అంటే బ్రాంచ్ టు హెడ్ ఆఫీస్ అని ఇక్కడ మీనింగ్. సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అంటే ఇదిగోండి టూ హెడ్ ఆఫీస్ అనుకుని పై ఇదిగోండి ఇక్కడ సమ్లో సరే ఎంట్రీ వచ్చినప్పుడు చెప్తానండి. ఉన్నది ఉన్నట్టుగా మనం ముందు ఏం చేస్తామంటే ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అని రాసేసుకుని ఇది ఏ మెథడ్ అండి? ఫైనల్ అకౌంట్స్ మెథడ్. హోల్సేల్ ప్రైస్ మనకు సేమ్ ప్రాబ్లం ఏమి మార్చకుండా మనకి ఎగ్జామ్ లో ఇచ్చారు. నేను ఇప్పుడు చూపిస్తాను. అందుకని ఇక్కడ చెప్తాను ఎగ్జామ్ ప్రాబ్లం మీరు సేమ్ అండి. ఏమి మార్చరా, ఒక్క పాయింట్ మారలేదు, ఒక నెంబర్ కూడా మారలేదు. అందుకని వినండి. ఇదిగో ఏం చేస్తున్నారు? ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ఓపెనింగ్ స్టాక్ ఎలా అయితే రాస్తామో హెడ్ ఆఫీస్ దగ్గరే ఉంది. ఓపెనింగ్ స్టాక్ 7,00,000 ఇక్కడ ఏం లేదు కాబట్టి డాష్. తర్వాత పర్చేజెస్ కూడా ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ కూడా హెడ్ ఆఫీస్ బుక్స్ లోనే, ఇక్కడ ఏం లేదు. ఇదేమన్నా నేను గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అన్నాను కదా, ఎంట్రీ చెప్పాను కదా. ఇప్పుడు ఆ ఎంట్రీ దగ్గరికి రండి. ఇప్పుడు 15,12,000 కి ఎంట్రీ చెప్పాను నేను. ఇదిగోండి 15,12,000. ఇక్కడ చూడండి ఒకసారి. హెడ్ ఆఫీస్ ఏం చేసింది? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ కి పంపించిందంట. ఎంట్రీ గూడ్స్ సెంట్ టు హెడ్ ఆఫీస్ కాబట్టి మన క్రెడిట్ సైడ్ టు హెడ్ ఆఫీస్ కాబట్టి ఇదిగోండి బై గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ అని రాసుకుని హెడ్ ఆఫీస్ దగ్గర సేమ్ కాంట్రా ఎంట్రీ మాదిరి అనమాట. 15,00,000 12,000 వేయాలి. సరే సేమ్ మనం వేసేటటువంటి అకౌంట్ లో హెడ్ ఆఫీస్ కూడా ఉంది కాబట్టి ఇదిగోండి మళ్ళీ టూ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. చూడండి గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ టు హెడ్ ఆఫీస్ రైట్ అనేసి మనం ఎక్కడ వేసాము? క్రెడిట్ సైడ్ వేసేసి హెడ్ ఆఫీస్ లో రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగో గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అనేసి బ్రాంచ్ లో వేయాలి. సేమ్ కాంట్రా ఎంట్రీ లాగా. వాళ్ళేమో పంపించారు కాబట్టి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి రిసీవ్ చేసుకున్నట్టు అనేసి 15,12,000 హెడ్ ఆఫీస్ బుక్స్ లో, అలాగే గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ అనేసి బ్రాంచ్ అకౌంట్ 15,12,000. ఇది ఒక్క పాయింట్ అనండి మనకి డిఫరెంట్. ఇది ఒక్కటి కనుక్కోండి. ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా రాసేసాము. ఇవన్నీ 1, 2, 3 ఇదిగోండి 1 ఉన్నట్టుగా ఇదిగో చూడండి. ఓపెనింగ్ స్టాక్ హెడ్ ఆఫీస్ కి, తర్వాత ఈ 42 lakhs యాజ్ ఇట్ ఈజ్. దీన్నేమో ఎంట్రీ రాసుకుని కాంట్రా ఎంట్రీ మాదిరిగా రాసాము రెండు వైపులా. తర్వాత సేల్స్ వచ్చేటప్పటికి రెండిట్లోనూ సేల్స్ రాసుకుంటున్నాము. ఇదిగోండి రెండిట్లోనూ సేల్స్ రాసాము. అలాగే స్టాక్ కూడా రాసామండి. ఇదిగోండి స్టాక్. ఓకేనా? ఇదిగోండి స్టాక్ ఉన్నట్టు అన్ని రాసేసిన తర్వాత ఈ అమౌంట్స్ 3 అలాగే ఈ 3 యాడ్ చేస్తే ఇది వచ్చింది. ఇదిగోండి ఇటు సైడ్ రాసుకుని ఈ రెండు అమౌంట్స్ ని అలాగే ఈ అమౌంట్ ని తీసేస్తే 25,76,000 1,80,000 వచ్చిందండి. దాన్ని ఏమంటారంటే గ్రాస్ ప్రాఫిట్ క్యారీడ్ డౌన్. దాన్ని మళ్ళీ ఇటు సైడ్ కి తీసుకొచ్చామండి. దీన్ని ఇదిగోండి ఇటు సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ చేయాలి. ఏంటంటే మనము ఈ స్టాక్ ఏదైతే ఉందో ఈ 1,80,000 బ్రాంచ్ కి సంబంధించి క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో దీని కాస్ట్ ప్రైస్ గా మనం రాసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి లోడింగ్ ని మనం రైట్ ఆఫ్ చేయాలి. దీంట్లో ఉన్నటువంటి రిజర్వ్ ని రైట్ ఆఫ్ చేయాలి బ్రాంచ్ అకౌంట్ కి సంబంధించి. సో మనం ఏం చేస్తాము? ఈ 1,80,000 ఏదైతే ఉందో హోల్సేల్ ప్రైస్ కదండి పంపించింది. హోల్సేల్ ప్రైస్ ఎంత అంటే నీకు 40/140. 40/140 అంతేనా? 1,80,000 ఇంటూ 40/140. ఒక నిమిషం. పై ముందు రాసుకున్నాం కదా మనం ప్రైజ్, హోల్సేల్ ప్రైస్ రాసాం కదా. 1,00,000 సారీ మనం స్టాక్ ఇది కాదు కదండి, ఇది ప్రాఫిట్ కదా. ఇది 2,52,000. ఇదిగోండి క్లోజింగ్ స్టాక్. మనం ప్రాఫిట్ గురించి మాట్లాడతాం ఏంటి? స్టాక్ గురించి కదా. 2,52,000 లో ఉన్నటువంటి లోడింగ్ ఇంటూ హోల్సేల్ ప్రైస్ కి పంపించారు కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో ఇదిగోండి 2,52,000 ఇంటూ 40/140 72,000 రూపీస్ ని మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇక P&L అకౌంట్ అన్నట్టుగా స్టాక్ రిజర్వ్ అనేసి ఇదిగోండి 72,000 రూపాయలు వేసేసి ఇక ఏం లేదు. దీంట్లో ఉన్నటువంటి లోడింగ్ ఏదైతే ఉందో రిజర్వ్ ని ఇక్కడ రాసేసి ఇక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇదిగోండి యాజ్ ఇట్ ఈస్ గా ఉన్న వాటిని ఇక్కడ వేసేసి మళ్ళీ ఈ రెండు అమౌంట్ ని వేసేసి ఈ అమౌంట్ 72,000 తీసేసాము. ఇదేమో యాజ్ ఇట్ ఈస్ గా ఇంతే నెట్ ప్రాఫిట్ అయింది. ఇదే సమ్ మీకు యాజ్ ఇట్ ఈస్ గా చెప్పారు. అది ఏ పేపర్ అనేది ఇప్పుడే చూద్దామండి. ఫస్ట్ మనం ఒక్క నిమిషం. December 24 అయిపోయింది కదా మనకి. 24 జూన్ ఏమో చూద్దామండి మనం.
సిక్స్త్ కదా, సిక్స్త్ ప్రాబ్లం నో కాదు. సో మనం December 23 కలవామండి. ఒక్కసారి December 23 ఎక్కడ ఉందో ఒక్కసారి వెతుకుదాం. ఇదిగోండి December 23. సిక్స్త్ ప్రాబ్లంకి వచ్చేయండి మీరు. ఆరో లెక్క. ఆరు 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 ఆరు. ఇదిగోండి కనబడిందా? ఇదిగోండి. సేమా కాదా? ఇదిగోండి. కావాలంటే మళ్ళా చూద్దాం. ఇదేగా 7 lakhs. ఒకసారి చూపించినది 22 డిసెంబర్. మన సిఎంఏ బుక్ లో మన ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇదేగా. ఇదిగోండి ఇదేనా? కనబడిందా? ఇదిగో 7 lakhs. సేల్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని 42,84,000. ఇదిగోండి 42 lakhs, 15 lakhs, 12,000. మ్యాటర్ చూసుకోండి పైన. సేమ్ ప్రాబ్లం అన్నమాట నీకు ఈ December 2023కి ఇచ్చారు. ఇదిగోండి మ్యాటర్ కూడా పైన అదే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానులే నేను. ఇదిగోండి. ఓకేనా? సో అందుకనే సిఎంఏ టెక్స్ట్ బుక్ ని అలాగే ప్రీవియస్ పేపర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. సేమ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదిగోండి. ఇది కాదా? ఇది కాదు. ఇది ఇది కూడా కాదు. అయితే చెప్పాను, వీడియో చేశాం మనం. డిలీట్ చేసేసినట్టున్నా వినండి. ఓకే, అది విషయం. రైట్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఇదిగోండి జూన్ లో ఇచ్చిన పేపర్ చూద్దామా? ఇది సిక్స్త్ ప్రాబ్లం. ఇదే. ఓకే. ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. చూడండి. ద రాము స్టోర్స్ ఆఫ్ జైపూర్ హ్యాజ్ ఎ రీటైల్ బ్రాంచ్ ఎట్ కోటా. చూసానండి పేపర్ ఎప్పుడుదో. సరే, ఇది చెప్పి తాపేస్తున్నా నేను. ఇదిగోండి June 24. 3 సార్లు లైన్ గా ఇచ్చున్నారు. మనకు అంతకుముందు ఎక్కువ డిపార్ట్మెంటల్ కనిపించిందండి. ఎప్పుడు ఈ 2023 జూను అలా దానికన్నా ముందు కూడా ఎక్కువ డిపార్ట్మెంటల్ అడిగారు. ఈ 3 పేపర్లు అడగలేదండి. మరి చూద్దాం, మరి ఈసారి అడుగుతారో అడగరో మరి చూద్దాం. అడుగుతారా? 99.9% అయితే అడగరు అనుకున్నా. అడిగితే అడగొచ్చు 1% ఎందుకంటే ఈ 3 పేపర్ల అనాలిసిస్ బట్టి నేను చెప్తున్నానండి. నేను కాదు కదా పేపర్ ఇచ్చేది. అడిగితే నేనైతే వీడియోస్ చేయలేదండి. వేరే వీడియోస్ ఉంటే చూసుకోండి. ఎందుకంటే టైం లేదు. నెక్స్ట్ బ్యాచ్ చేద్దాం. డిపార్ట్మెంటల్ నేను చేయలేదు. ఓకే. ద రాము స్టోర్స్ జైపూర్ హ్యాస్ ఎ రీటైల్ బ్రాంచ్ ఎట్ కోటా. The goods are invoiced to the branch at selling price, which is obtained by adding 50% on cost. ఆన్ కాస్ట్ 50% అంట. నాకు ఇలా కనిపించగానే నేను రాసేస్తాను అంతే. ఆన్ కాస్ట్ 50 అన్నారు కాబట్టి నేను 1/2 ఆన్ కాస్ట్ అయితే ఆన్ సేల్ వచ్చేటప్పటికి 1/3. మనకు అవసరం ఉన్నా లేకపోతే నేను అయితే రాసేస్తానండి. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్. ద పర్టికులర్స్ ఆర్ యాజ్ ఫాలోస్. అసలు ఏం అడిగారు అనేది ఒకసారి కింద చూద్దాం. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ బ్రాంచ్ స్టాక్ అకౌంట్, బ్రాంచ్ డెటార్స్ అకౌంట్, గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్, అప్పు బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్, బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్, బ్రాంచ్ స్టాక్ రిజర్వ్ అకౌంట్, ఇవన్నీ రాయాలట. సరే, కొంతవరకు రాద్దాం మనం. బ్రాంచ్ యాజ్ ఆన్ 1st April 2022. ఇది ఏం మెథడ్? స్టాక్ అండ్ డెటార్స్ మెథడ్. స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ రాసుకోవాలి కదండి. స్టాక్ అకౌంట్ లో ఏమేమి రాసుకోవాలో ఫస్ట్ చెప్తా, అవి రాసేద్దాం. స్టాక్ అకౌంట్ లో రాయాలి. అలాగే ఇంకోటి అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో కూడా రాయాలి. 2 అకౌంట్లు తెలిసిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా ఎక్కడ రాయాలంటే స్టాక్ అకౌంట్ లో రాయాలి. దీంట్లో ఉన్నటువంటి ఇన్వాయిస్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో రాయాలి. తర్వాత గూడ్స్ రిటర్న్ స్టాక్ అకౌంట్ లో రాయాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో రాయాలి. ఈ క్యాష్ సేల్, క్రెడిట్ సేల్ ఏవైతే ఉన్నాయో రెండింటిని కూడా స్టాక్ అకౌంట్ లో రాయాల్సిందే. అలాగే క్రెడిట్ సేల్స్ ని డెటార్స్ అకౌంట్ లో రాయాలి. ఇంకేముందండి, అన్ని రాసేసుకుంటూ వెళ్ళిపోదాము. గూడ్స్ రిటర్న్ బై డెటార్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ కాబట్టి మనం ఫస్ట్ మెథడ్ లో అయితే ఫస్ట్ బ్రాంచ్ డెటార్స్ మెథడ్ లో చేసాం కదండి, అక్కడైతే తీసుకోం. కానీ గూడ్స్ రిటర్న్ బై డెటార్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ అకౌంట్ లోను రాయాలి. ఇంకో అకౌంట్ ఏంటండి, డెటార్స్ అకౌంట్ లో రాయాలి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ డెటార్స్ అకౌంట్ లో రాయాలి. ఓకేనా? తర్వాత డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్, ఇదిగోండి డెటార్స్ అకౌంట్ లోను రాయాలి.
తర్వాత ఒకవేళ పిఎండ్ఎల్ అకౌంట్ ఏమంటే పిఎండ్ఎల్ అకౌంట్ లో రాయాలి, మనల్ని వేయమనలేదు కాబట్టి దీన్ని ఇంకో చోట ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో కూడా రాయాలి. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ డెటార్స్ అకౌంట్ లోను రాయాలి. తర్వాత పిఎండ్ఎల్ అకౌంట్ వేయమనలేదు కాబట్టి ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో కూడా రాయాలి. తర్వాత బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై హెడ్ ఆఫీస్, ఈ మూడింటిని కూడా ఏ అకౌంట్ లో రాయాలి? ఎక్స్పెన్సెస్ అకౌంట్. అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో నీకు ఈ 12,000, ఈ 2,400, ఈ 19,200, ఈ 1,000, 1,000, 1,000, 1,00,000, 1,000, 6,000, ఈ 5 కూడా ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో రాస్తామండి. ఆ వచ్చిన దాన్ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ అంటాం. లేదంటే బ్రాంచ్, ఇక్కడ వేయట్లేదు కాబట్టి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి వచ్చేస్తుంది. ఇది పిఎండ్ఎల్ అకౌంట్ లేదు కాబట్టి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి వచ్చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది. నెక్స్ట్ బ్యాలెన్సెస్ స్టాక్ అకౌంట్ లో రాయాలి. దీంట్లో ఇన్వాయిస్ ప్రైస్ ది అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో కూడా రాయాలండి. డెటార్స్ ఏమో డెటార్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ గా రాయాలి. ఇంతే. ఓకేనా? వివరంగా చెప్పాను కదా, దాని ప్రకారంగా నేను ఇక్కడ రాశానులే. మనం వీడియో చేసాం దీని గురించి కూడా చూడండి. ఇవన్నీ రాసేస్తాము. ఒకసారి సజెస్టెడ్ ఆన్సర్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. సజెస్టెడ్ ఆన్సర్స్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు అర్థమైంది కదండి. సజెస్టెడ్ ఆన్సర్స్ లో చెప్తాను ఇది. జూన్ 24 సజెస్టెడ్ ఆన్సర్ ఉందా మన దగ్గర? ఉన్నట్టే. ఓకే, ఉందిగా. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇదిగోండి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఓపెనింగ్ స్టాక్ 1,20,000, ఇది క్లోజింగ్ స్టాక్, రైట్. ఈ రెండిట్లో ఉన్న రిజర్వ్ ఏదైతే ఉందో 1,20,000 రూపీస్, అలాగే 1,90,000, ఈ రెండింటిని కూడా మనం అడ్జస్ట్, ఇదిగోండి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో వేసేసి పైన రైట్ ఆఫ్ చేస్తాం. అడ్జస్ట్మెంట్ అకౌంట్ లాస్ట్ వేసానండి. ఇదిగోండి ఇక్కడ వేసేసి రైట్ ఆఫ్ చేసేస్తాం మనం. ఇదిగోండి ఈ 5,92,000 ఏంటి అంటే ఈ డైరెక్ట్ గా రిజర్వ్ ఏదైతే ఉందో దాన్ని నెట్ ఆఫ్ చేసి రాసేసారు. నెట్ ఆఫ్ చేసి రాశారనమాట. చూద్దాం. 18 lakhs ఏంటి? గూడ్స్ సెంట్ టు బ్రాంచ్. నెక్స్ట్ బ్రాంచ్ డెటార్స్ అంటే రిటర్న్స్ ఎవరికండి? కస్టమర్స్ నుంచి వచ్చినటువంటి రిటర్న్స్ రాసుకోవాల్సిందేగా. గూడ్స్ మీద ఇంపాక్ట్ చూపించేవన్నీ రాయాలి. నెక్స్ట్ క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్ రెండు కూడా రాయాలండి. ఇదిగోండి రాసాము. తర్వాత బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటే షార్ట్, అంటే ఇటు సైడ్ వచ్చింది మనకి, డెఫిసిట్ వచ్చింది. సో మనం దీన్ని అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము, డెబిట్ సైడ్ కి. ఇంతే. ఇక రండి, ఇక డెటార్స్ అకౌంట్ వచ్చేటప్పటికి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఇచ్చారు కదండి, అలాగే బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసాము. నెక్స్ట్ ఇంకేం రాస్తున్నావు నువ్వు? బ్రాంచ్ స్టాక్ అకౌంట్ అంటే రిటర్న్స్ అండి. రిటర్న్స్ ఎవరి నుంచి? రిటర్న్స్ బై డెటార్స్. రిటర్న్స్ బై డెటార్స్ ఈ 12,000. నెక్స్ట్ క్యాష్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే డిస్కౌంట్, బ్యాడ్ డెట్స్. నేను చెప్పాను కదండి ఇక్కడ రాయండి. మనకి పిఎండ్ఎల్ అకౌంట్ లేదు కాబట్టి ఎక్స్పెన్స్ అకౌంట్ లో కూడా రాయమన్నాను కదండి. నెక్స్ట్ దీన్ని వీటిని ఎక్స్పెన్సెస్ అకౌంట్, అందుకని ఎక్స్పెన్స్ అని రాశారు. లేదంటే పిఎండ్ఎల్ అకౌంట్ రాసేవాళ్ళు. బ్రాంచ్ స్టాక్ అకౌంట్ 16,32,000 రూపీస్ మనకి. ఇది 16 lakh. ఇది ఏంటి అంటే క్రెడిట్ సేల్స్ కదా. ఇది ఇది క్రెడిట్ సేల్స్ అండి. ఇది క్రెడిట్ సేల్స్, రైట్. ఇంకా అయిపోయింది. తర్వాత గూడ్స్ సెండ్ టు బ్రాంచ్ అకౌంట్. ఇది నార్మల్ మనకు తెలిసిందే. పైన ఏవైతే ఉన్నాయో గూడ్స్, ఇదిగోండి 18 lakhs క్రెడిట్ సైడ్, అర్థమవుతుందా? అట్లాగే ఈ 24,000 ని ఇలా రాసుకుంటాం కదా మనం కన్సైన్మెంట్ అకౌంట్ లాగానే. కన్సైన్మెంట్ అకౌంట్ లో గూడ్స్ సెంట్ టు కన్సైన్మెంట్ ఎలాగో అలా గూడ్స్ సెంట్ టు ఎక్కడైతే స్టాక్ కనబడిందో అవన్నీ. ఇదిగోండి ఈ 5,92,000 ఏదైతే ఉందో ఇది నెట్ ఆఫ్ చేసి రాసుకున్నారండి. రిజర్వ్ ని నెట్ ఆఫ్ చేసి రాసిన అమౌంట్. ఓకేనా? ట్రేడింగ్ ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్ ఇది. అయితే బ్రాంచ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో 12,000, 2,400 రూపీస్, ఈ రెండు ఏమో మన డెటార్స్ అకౌంట్ లో రాసుకున్నటువంటి డిస్కౌంట్, బ్యాడ్ డెట్స్. ఇవి మొత్తం 1,26,200 ఏమో ఎక్స్పెన్సెస్. ఈ మొత్తం మూడు ఇది చేసి బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. అయిపోయింది. ఓకేనా? ఈ రిజర్వ్ ఏం లేదు, స్టాక్ రిజర్వ్ ఒకటి స్పెషల్ గా ఏమన్నారు కాబట్టి అడ్జస్ట్మెంట్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ లు ఉన్నాయి కదండి, అవి రాసుకుని ఇక దీని బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బ్యాలెన్స్ ఇది ఇక మనకి ఏం లేదు, టాలీ చేసేసాం. ఇది నార్మల్ నార్మల్ అకౌంట్ ఇది. ఇంతే. ఓకేనా? చూసుకోండి. ఇది అర్థమైందా మీకు? ఏది ఈ 5,92,000 అంటే దాన్ని అలా రాయకుండా కూడా చేయొచ్చు. మనకి 18 lakhs ఉంది కదండి, 18 lakhs లో మనం లోడింగ్ ఎక్కడ ఉంది? మనకి 18 lakhs లో లోడింగ్ చూడండి. 18 lakh రూపీస్ లో లోడింగ్ ఎక్కడ రాసున్నారు మీరు? 18 lakhs మీద లోడింగ్ ఉంటుంది కదండి, ఆ లోడింగ్. ఓకే, ఇక్కడ ఉంది బ్రాంచ్ అడ్జస్ట్మెంట్ లో ఉంటది కదా. సరే, ఆ 18 lakhs లోడింగ్ ను తర్వాత మనం
గూడ్స్ సెంట్ టు బ్రాంచ్ రిటర్న్స్ ఉన్నాయి కదండి, ఈ 24,000 ఈ రెండిటికి సంబంధించి లోడింగ్ ఏదైతే ఉందో దాన్ని నెట్ ఆఫ్ చేశారు అంతే. నెట్ ఆఫ్ చేసేసి 5,92,000 గా రాశారు. ఇప్పుడు ఎంతకి పంపించారు? ఇది 18 lakhs. ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర పంపించింది మనకి ఈ సరుకులన్నిటిని కూడాను. సో ఇంటూ 18 lakhs. అది చూడండి ఒకసారి అంతే. ఓకేనా? ఇంకా ఆపేస్తున్నానండి నేను. డిపెండెంట్ బ్రాంచ్ వరకు మనం చూసాము. ఇండిపెండెంట్ బ్రాంచ్ గురించి నేను ఒక 3 సమ్స్ ఆల్రెడీ వీడియోస్ చేశాము, దాంట్లో మీరు చూడండి. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే అండి, నెక్స్ట్ క్లాస్ లో హైయర్ పర్చేజ్, నెక్స్ట్ ఇన్సూరెన్స్ క్లైమ్స్, ఇవి కూడా రిపీట్ అవుతున్నాయండి. హైయర్ పర్చేజ్ కూడా మనకి ఎవ్రీ పేపర్లో ఇచ్చారు. ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా మనకి అంటే 6th లో ఇది ఏ ఇచ్చారు కదండి బ్రాంచ్, 6th లో బిగా ఇచ్చారండి ఇన్సూరెన్స్ క్లైమ్స్ గురించి. 2 సార్లు ఏమో లాస్ ఆఫ్ స్టాక్ ఇచ్చారు, ఒకసారి లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చారండి. మొన్న పేపర్ లో మీ ముందు బ్యాచ్ రాసిన దాంట్లో లాస్ ఆఫ్ స్టాకే ఇచ్చారు, ఒకసారి లాస్ ఆఫ్ ప్రాఫిట్. ఇది ఎప్పుడు అంటే ఇది ఇన్సూరెన్స్ క్లైమ్ గురించి. నెక్స్ట్ హయ్యర్ పర్చేస్ గురించి మనకి 2 పేపర్స్ ఇచ్చారండి, ఒక పేపర్లో ఇవ్వలేదు. అంతకుముందు లీజ్ ఇచ్చారు ఒక పేపర్లో. ఇంకా అంతకుముందు ప్రీవియస్కి వెళ్తే 2019 ఏమో ఇచ్చారండి, ఆ సమ్ కూడా తీసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వరు, ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వకుండా చేయమన్నారు అనమాట. అలా కనుక్కోవాలి, నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేద్దాం. ఇక అది అయిపోయిన తర్వాత ఇంకా మనం స్పెషల్ ట్రాన్సాక్షన్స్ తీసుకుంటాం. స్పెషల్ ట్రాన్సాక్షన్స్ లో ఒకేసారి 3 చేసేద్దామండి ఇలా రివిజన్ వీడియోలు. అంటే నీకు కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్, ఇంకోటి 3 వచ్చేటప్పటికి మనకి అకామిడేషన్ బిల్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఆ 3 కూడా ఒక వీడియోలో అప్లోడ్ చేసేద్దాము. ఇంకా తర్వాత నీకు నా ఎన్పిఓ ఒకటి, తర్వాత ఫైనల్ అకౌంట్స్ సెపరేట్ సెపరేట్ వీడియోసే. ఇన్కంప్లీట్ రికార్డ్స్ మాత్రం 14 మార్క్స్ 4th ప్రాబ్లమ్ గా మనకి ఖచ్చితంగా ఈ 2023 తర్వాత 24 2 పేపర్స్ జరిగిన అన్నింటిలో రిపీట్ అవుతా ఉందండి. అది మాత్రం ఒక క్లాస్ తీసుకుని ఖచ్చితంగా చెప్తాను, మీరు వదిలిపెట్టకుండా చేయాలి. ఈసారి కూడా వస్తుందని నా అంచనా. చూద్దాం అంతే. ఓకే స్టూడెంట్స్.